నడుస్తుంది. నేను కూడా 40 సార్లు పోవడం జరిగింది ప్రాపర్టీలో. నేను కూడా ఒక ఇద్దరు ఇప్పేయడం జరిగింది. కాకపోతే నాకైతే నచ్చింది సైటు. మీరందరూ కూడా చూసి మనం నచ్చితే తీసుకుంటే బాగుంటుందని నా కోరిక సార్. థ్యాంక్ యూ సార్ అందరు. తప్పకుండా అండి. మీకే ఫీలింగ్ ఉండదు, నిన్నటి వరకు మాకు కూడా అలాంటి ఫీలింగే ఉండదు అన్నయ్య. బట్ వన్స్ ఒక్కసారి నిన్న విక్రమ్ సార్తో నేను మాట్లాడాక నాకు అనిపించింది తీసుకుంటే ఇలాంటి దాంట్లోనే తీసుకోవాలి. మా దేవిహార్ ఎలా ఉంటుందో మరో దేవిహార్లా అనిపించిందండి. సార్లో దేర్ అండ్ డైనమిక్ గా ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు అంటే అన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ విభూస్ కి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని మీకు అందించబోతున్నాం మరి కొద్దిసేపట్లో. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్ అయిపోయాక అందరూ తీసుకుంటాం అని బలంగా ఇక్కడ నుంచి మీరు డిసైడ్ చేసుకొని వెళ్తారు. సో అంత అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ సో అందరూ తప్పకుండా వినియోగించుకోవాలి. అండ్ నెక్స్ట్ మైక్ చంద్ర మైక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకో విషయం, చాలా చాలా అమౌంట్ వస్తుందట, నిజమేనా సార్? ఒక్కొక్కరు 5 lakhs నుంచి 25 lakhs వరకు కూడా అలా ఎర్న్ చేస్తారట. బట్ ఎర్న్ చెయ్యాలి, ఎందుకంటే అందులో మీ యొక్క సంకల్పం గొప్పది. అండ్ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటారు. అది రావడం వెనక ఎంతో శ్రమ కూడా ఉంటుంది. సో సోదరులకి మైక్ ఇవ్వాలి, సార్కి మైక్ ఇవ్వండి. సో ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయగలుగుతున్నారు అన్న ఒక్కొక్క ఇక్కడ నుంచి టేబుల్ నుంచి ఒక్కొక్కరు మాట్లాడినా మీ ఫ్రెండ్స్ వచ్చారు, మీ దోస్తులు వచ్చారు, మీ సోదరులు వచ్చారు, మా సోదరులు అందరూ వచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి. మరో 5-10 minutes లో అందరూ వచ్చేస్తారు. వచ్చాక మనం సిస్టమేటిక్ గా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం ఉండదన్నా. మనసు విప్పి మీ ఫీలింగ్స్ ని మీ చెల్లెతో చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇంకోటి బ్రహ్మాండంగా అసలు టైం ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు మీ అందరికి తెలుసు వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి. గుప్త నవరాత్రులు 9 days ఎల్లుండితో కంప్లీట్ అయిపోతాయి. అండ్ మనం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే అన్ని విఘ్నాలు తగ్గుతాయి. సరస్వతీ దేవిని ప్రార్థిస్తే చదువు బాగా వస్తుందని మనకు తెలుసు. విక్రమ్ రెడ్డి సార్ గారు ఎలా స్టార్ట్ చేస్తారో తెలియదు సార్. వారాహి దేవిని పూజించిన వాళ్ళకంట రియల్ ఎస్టేట్ వాళ్ళకి, భూములపై బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వారాహి దేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వస్తుందట. సో ఇప్పుడు ఈరోజు 7th day అమ్మవారి. సో ఒకసారి సార్కి వచ్చే బ్లెస్సింగ్స్ అని మీ అందరికి వచ్చాయి. మీ సంకల్పం అంతా నెరవేరుతుంది. వీలుంటే లలిత త్రిపుర సుందరి ఆలయంలో నవరాత్రులు నడుస్తున్నాయి. ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకోండి. రేపు కానీ ఎల్లుండి కానీ అందరూ. నెక్స్ట్ సార్ ఒక్కసారి నిల్చుంటే ఇంకా పాసిబుల్ అవుతే నిల్చొని మాట్లాడండి సార్. అండ్ మీ ఇంట్రడక్షన్, మీ నేమ్ చెప్పండి ప్లీజ్. ఫస్ట్ అందరికీ తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే. నా పేరు రాజ్ కుమార్. దాదాపు ఇప్పుడు మా క్రీడా నుంచి మా క్రీడా సభ్యులందరూ వచ్చి ఇక్కడికి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విభూస్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ బిల్డర్స్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చారు వాళ్ళు. మన భూపాల్ రెడ్డి అన్న గారికి కానీ అలాగే విక్రమ్ రెడ్డి అన్న గారికి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఇంకోటి దీంట్లో కొన్ని అపోహలు ఉన్నాయన్న. ఆ అపోహలను మీరు మీ స్పీచ్ ద్వారా కొన్ని తొలగిస్తే మా అందరికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఆ ల్యాండ్ గురించి ఏంటంటే పట్టాదారు నుంచి ఎలా వచ్చింది ఏందనేది కూడా దాని గురించి కొంచెం వివరించి చెప్తే ఎలాంటిది ఏముంటుంది. ఎందుకంటే సైట్ చాలా మంచిది. ఇంకోటి అక్కడ గెస్ట్ హౌస్లో కానీ అవికి బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక 1000 గజాలు 1500 గజాలు కానీ ఒక 2000 గజాలు కానీ ఇట్లా తీసుకొని, అంటే కొన్ని చిన్న సిండికేట్లు ఉంటాయి. వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళడానికి కానీ వాళ్ళు తీసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లొకేషన్ చాలా బాగుంది. ఆ లొకేషన్లో కూడా తక్కువ రేట్కే వస్తుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో టోటల్ ఇప్పుడు ఎన్ని ప్లాట్లు ఉన్నాయో కానీ అవన్నీ సెల్ అయితే అన్న ఇది నా కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఒకసారి క్లాప్స్ అండి. సోదరులు చక్కగా సపోర్ట్ ఇచ్చారు.
ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఎవరి మనసు కూడా చలించకుండా ఉండదు. అండ్ ఎస్పెషల్లీ మీరు కనుక మా వదినల్ని కనుక తీసుకొని వెళ్ళారనుకోండి, ఒకటి కాదన్నా ఓ 4-5 బుక్ చేసేస్తారు. అట్లా ఉంటుంది అనమాట ఒక లెవెల్లో. సో నెక్స్ట్ ఫ్యామిలీతో ఇప్పుడు ఓకే, టైం అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒడిదుడుకులు అనేది జీవితంలో సహజం. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కొంచెం పుంజుకోవడం తగ్గినప్పటికీ మళ్ళీ అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో పయనించబోతున్నారు రియల్ ఎస్టేట్ సోదరులు అందరూ. సో ఇప్పుడు హ్యాపీగా మీకు ఒక రిలాక్సేషన్ టైం దొరికింది. ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తున్నారన్న మైక్ ఇవ్వండి చాలా ఇక్కడ ఆ బెంచ్లో నుంచి అన్న ఎవరైనా ఒకరు మీ హ్యాపీనెస్ని ఇప్పుడు టైం దొరికింది కదా, ఎవరైనా ఒకరు చెప్పండి. ఈ బెంచ్లో నుంచి రాలేదు, ఇక్కడ నుంచి రాలేదండి అన్న, మాట్లాడాలి. ఎవరైనా మీ హ్యాపీనెస్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, మీ సోదరులతో మాట్లాడుతున్నారు. ఒకసారి మరొక 10 minutesలో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది, అప్పుడు మనకు అవకాశం ఉండదు. సో ఎవరైనా ఒకరు ఆల్మోస్ట్ చాలా మంది క్రీడా సోదరులు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అన్న మాట్లాడాలి ఎవరైనా. నర్సగౌడన్నా మాట్లాడతారా? తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు మైక్ ఇవ్వండి అక్కడ. అండ్ ఎవరైనా చెప్పండి ఎలాంటి ప్లాట్స్ని మార్కెటింగ్ చేయాలంటే, ఎవరైనా ఒకసారి ఇంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ప్లాట్స్తో మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది ఒకసారి మీ సజెషన్ ఇవ్వాలి. ఇటు ఇవ్వండి. ఎలాంటి ప్లాట్స్తో మార్కెటింగ్ చేయాలి సోదరులు చెప్పాలండి. అక్కడ నుంచి ఎవరైనా ఒకరు. మీరు చాలా బాగా మాట్లాడగలరు, మంచి మంచి ప్లాట్స్ని అందరికి ఇప్పించగలరు, అంత సమర్థులు మీరు. మాట్లాడడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అన్న చెప్పాలి. మీ ఫ్రెండ్స్కి మీరు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి ఫస్ట్ ప్లీజ్. మీ పేరు చెప్పండి దయచేసి. ఎవరు మాట్లాడొద్దు, మన సోదరులు మాట్లాడుతున్నారు. ఎలాంటి ప్లాట్స్కి మార్కెటింగ్ చేయాలి? నా పేరు గంగరాజు. నేను రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మనం ఇటు ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం, మరియు కస్టమర్ కూడా మేలు చేస్తున్నాం, వస్తువును కొనిపిస్తున్నాం. మార్కెట్లో ఇది ఉత్పత్తి లేని వస్తువు. ఉత్పత్తి లేని వస్తువు ఎప్పటికైనా డిమాండ్ వస్తుంది. కానీ భూమి పెరగది. ఈరోజు ముల్తాన్ మట్టితో కూడా కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ముల్తాన్ మట్టి అంటే దాంతో సౌందర్యం వస్తుంది, ఏదో అంటే అందరు నవ్వులు, అరే ఈ బిజినెస్ ఏందని. నీళ్ళతో కూడా వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు. ఫస్ట్ అరే నీళ్ళేది ఈ పిచ్చి వ్యాపారం అన్నారు, కానీ ఇలా ప్రతి ఫంక్షన్కు నీళ్ళు అవసరం అవుతుంది. ఇక్కడ భూమి అనేది ఇది పెరగది, మనుషులు పెరుగుతారు. అతనికి ఏం అవసరమో భూమి గురించి క్లుప్తంగా చెప్పాలి. ఫ్యూచర్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది, అతని యొక్క పిల్లల అవసరానికి ఎలా ఉపయోగపడుతుంది అని మనం యొక్క సజెషన్ ఇస్తే అతను తప్పకుండా కొనగలుగుతాడు. మరియు లీగల్గా ఇది ఎంత సెక్యూరిటీ ఉంది, దీనిలో ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీ, ఇవన్నీ వివరంగా చెప్పగలిగితే కస్టమర్ ఖచ్చితంగా కొనగలుగుతాడు. అతనికి ఇది అవసరం అనేది మనం తెలియజేయాలి. అయితేనే మనం మార్కెట్లో సక్సెస్ అవుతాం. అందరికీ జై. సూపర్ అండి, వండర్ఫుల్గా చెప్పారు. మనం అలా ఎలాంటి తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ మనకి తెలుసు సెలబ్రిటీస్ మురళీమోహన్ గారు అండ్ శోభన్ బాబు గారికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, సూపర్ స్టార్స్ వాళ్ళు. సో వాళ్ళు కూడా భూమిపైనే వాళ్ళకి వచ్చిన ప్రాపర్టీని మొత్తం భూములు కొనడానికి ఇన్వెస్ట్ చేసేవాళ్ళట. సో అట్లా చేసి కోట్లు 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 సంపాదించేశారు వాళ్ళట్లా. సో భూమిని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగదు. మీరు ఎంచుకున్న రంగం అలాంటిది, మీ సంకల్పం మహోన్నతమైనది. నెక్స్ట్ అక్కడ నుంచి సోదరులు మాట్లాడలేదండి, ఎవరైనా ఒకరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి. ఇంకా అండ్ కొందరు అమేజింగ్ కస్టమర్స్ ఉంటారండి. ఎలా అంటే ఇంకా అన్న మాట్లాడాలి అమేజింగ్ కస్టమర్స్ ఉంటారు.
వాళ్ళకి అన్బిలీవబుల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మీకు అంత సహకరించి ఉంటారు, మీరు చెప్పిన దాన్ని నమ్మి ఉంటారు, మీరు చెప్పిన దాని ప్లాట్ని తీసుకోవడం వల్ల మేము ఈరోజు హ్యాపీగా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఉంటారు. సో మీకు కూడా వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సో అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా మీ కస్టమర్స్కి? వాళ్ళ హ్యాపీనెస్లో పార్టిసిపేట్ చేశారా? అందరూ ఆల్మోస్ట్ చేసి ఉంటారు. ఎవరైనా ఒకరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి ప్లీజ్ సోదరులు. మరొక 5 minutesలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తున్నారు. ఎవరైనా ఒకరండి, మీ కస్టమర్ ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీరు ఇచ్చిన ప్లాట్ వల్ల ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఎవరైనా ఒకరు ఒకసారి ప్లీజ్ అన్నా మాట్లాడండి. అన్న మీ పేరు చెప్పండి ఫస్ట్. ఓకే. కాకపోతే మన కస్టమర్కి ఏంటంటే అందుబాటులో ఉంటే మంచిగా ఉండేది ఒక ఆలోచన, కానీ ఇది ఫ్యూచర్ కూడా ఫామ్ హౌస్ కూడా బాగా పనిచేస్తుంది, ఫామ్ హౌస్ కూడా మంచిగా పనిచేస్తుందని నా ఆలోచన. నేను కస్టమర్లకు కూడా ఈ మోడల్ చెప్తున్నాను. ఓకేనా? మీ దగ్గర తీసుకుంటారు, ప్లాట్ తీసుకుంటారు చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా. జస్ట్ లైక్ ఇప్పుడు మేము దేవిహార్లో ఇల్లు కట్టుకున్నాం, మాకు మల్లేష్ యాదవ్ హక్కులు ఇచ్చారు, కనిపించిన ప్రతిసారి మాకు మెమొరీ ఇచ్చారు, అట్లా చెప్తుంటాం అనమాట. మీ అందరికీ కూడా ఆ మెమొరీస్ సొంతం అయి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ విక్రమ్ సార్ కూడా మరికొన్ని రోజుల్లో అలాంటి మెమొరీస్, హ్యాపీ మూమెంట్స్ అన్ని సొంతం చేసుకోబోతున్నారు. సో మీరు కూడా అలాంటి అనుభూతులకి లోన్ అయి ఉంటారు. సో అట్లా హ్యాపీగా వాళ్ళు వచ్చి మేము హ్యాపీ అని చెప్పిన సందర్భం ఏంటంటే మా కస్టమర్లకు అక్కడ వెంచర్ల పార్కులు కానీ ఒక ఫెసిలిటీస్ కల్పిస్తే మా కస్టమర్కు కూడా చాలా మంచిగా ఉంటుంది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఓకే సూపర్. అలాంటి ఇవ్వాలనుకుంటున్నారు, అలాంటిది విభూస్లోనే సాధ్యం అండి. సంతోషం. సూపర్. సంతోషపడితే మేము ఏజెంట్ నైస్. మేము కోరుకునేది అంటే ఒక బిజినెస్ లో కూడా ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఆ కస్టమర్ ఒకసారి వచ్చి కొనడం అంటే ఇట్లా సౌలభ్యం కనిపించారు అంటే మాకు కూడా ఇంకో వేరే ఎక్కడన్నా వెంచర్ అయినా కానీ మేము చెప్పగలిగే ఆలోచన. ఖచ్చితంగా ఒక్కసారి మంచి పేరు వచ్చిందంటే విక్రమ్ సార్ చేస్తాడనే బాగా నమ్మకం ఉంది. సంతోషం. ఒక్కసారి మీరందరూ సార్కి మీ బ్లెస్సింగ్స్ ని, గ్రీటింగ్స్ ని తెలియజేయండి. మీ చప్పట్లతో సోదరులు అందరూ ఒక్కసారి మీ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు విక్రమ్ సార్ గారికి. జనరల్ గా ఈవెంట్ అంతా అయిపోయాక ఫుల్ గా క్లాప్స్ వస్తాయండి. మీకు ముందే వాళ్ళ సపోర్ట్ ఇచ్చేస్తున్నారు విక్రమ్ సార్ గారు. మరొక 5 minutes లో స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా ఇద్దరికి అవకాశం ఉంది. ఎవరైనా ఇద్దరు మీ అనుభవాల్ని, మీ హ్యాపీ మూమెంట్స్ని అండ్ మీ కష్ట సుఖాలని అన్నకి ఇవ్వండి, మాట్లాడతారు. అన్న ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, మాట్లాడతారు. ఎవరైనా ఇద్దరికి అవకాశం ఉంది మీ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం ప్రోగ్రాంలోకి వెళ్ళబోతున్నాం. ఓకే మాట్లాడుతున్నారా సార్? ఓకే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలనతో శుభప్రదంగా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో రెస్పెక్టెడ్ విక్రమ్ సార్ గారు అండ్ భూపాల్ సార్ గారు స్టేజ్ పైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అండ్ డైరెక్టర్ ఫ్రమ్ కామారెడ్డి మదివార్ సాయి బస్వ సార్ గారు, సార్ ఫ్రమ్ నిజామాబాద్ అండ్ గోవింద్ రామకృష్ణ గారు అండ్ అబ్దుల్ హనీఫ్ గారు అండ్ మదిపెద్ది ప్రవీణ్ కుమార్ గారు అండ్ సింగిరెడ్డి రమ్య మేడం గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ క్రాంతి కిరణ్ రెడ్డి సార్ గారు డైరెక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. నర్సా గౌడ్ధర్ గారు సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విక్రమ్ సార్ గారు మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నారు. చక్కగా విక్రమ్ రెడ్డి సార్ గారు మీరందరూ పార్టిసిపేట్ చేస్తే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. రామచంద్ర నాయక్ సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. రాజలింగం సార్ గారిని స్టేజ్ పైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశా
ते सर्वं दीपदेवी नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी वाराहि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी वाराहि नमोऽस्तुते या देवी सर्वभूतेषु धनरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भूमिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः अंटू स्टेज పైన ఉన్నటువంటి వారు అండ్ మీరందరూ కలిసి ఆ విఘ్నేశ్వరుని అండ్ వారాహి మాతని ప్రార్థించారు. మీ సంకల్పం నెరవేరి చక్కగా మీ రంగంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని సాధించాలని ఆ ముక్కోటి దేవుళ్ళ అనుగ్రహం లభించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనేది జరిగింది. అలా నవ్వుతూ అందరి ఫేస్ లో హ్యాపీనెస్ ని నింపబోతున్నారు విభూస్ అలైట్ టౌన్షిప్ వారు. అనతి కాలంలోనే మీ అందరి సహాయ సహకారాలతో నెక్స్ట్ వెల్కమ్ స్పీచ్ ని అందించబోతున్నాం. హలో, దయచేసి సోదరులు అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. విభూస్ అలైట్ టౌన్షిప్ కి సంబంధించినటువంటి వెల్కమ్ స్పీచ్ ని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాం. దయచేసి ప్లీజ్ ఎవ్వరూ మాట్లాడొద్దు. విభూస్ అలైట్ టౌన్షిప్ 135 ఎకరాల సువిశాల స్థలంలో డెవలప్ అవుతున్న కామారెడ్డి జెట్ వెంచర్ అని గర్వంగా చెప్పవచ్చు. కామారెడ్డికి 5 నిమిషాల దూరంలో NH44 నుండి 10 నిమిషాల దూరంలో ఉంది. మనకు భవిష్యత్ తరాలకు భూమి అత్యంత విలువైనది. నాన్ సౌండ్ పొల్యూషన్, నాన్ ఎయిర్ పొల్యూషన్ అట్మాస్ఫియర్ తో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో సువిశాల భవిష్యత్ వీచిక ఇది. మీ పెట్టుబడికి భద్రత, భరోసా ఇచ్చే నమ్మకమైన సంస్థ. అసైన్మెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ 1 ఇంచు కూడా లేదని లీగల్ ఒపీనియన్ వచ్చేసింది. ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్ కామారెడ్డిలో వాస్తవ రూపం దాల్చింది. విభూస్ ఎలైట్ టౌన్షిప్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలోనే ఈ వెంచర్తోనే అని మనం గర్వంగా చెప్పవచ్చు. 100% వాస్తు, 120 గజాలు, 200 గజాలు, 240 గజాలు, 300+ గజాలతో ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్లాట్ల కొనుగోలుకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. DTCP అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. సులభ వాయిదాల్లో చెల్లించి మీ ప్లాట్ను మీ సొంతం చేసుకోవచ్చు. 24 సులభ వాయిదాలు EMI ద్వారా అండ్ 0% వడ్డీ. ప్లాట్ను రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు ప్రతి నెల 5 డ్రాలతో బహుమతులు పొందే అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. అందులో మొదటి బహుమతిగా హౌస్, రెండవ
వారైనటువంటి విభూస్ ఎలైట్ టౌన్షిప్ చైర్మన్ విక్రమ్ రెడ్డి గారు అండ్ విభూస్ ఎలైట్ టౌన్షిప్ ఎండి భూపాల్ రెడ్డి సార్ గారు. సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీని అందిస్తున్నటువంటి వీరికి అండ్ విభూస్ యాజమాన్యానికి ఒక్కసారి మనందరం మన గట్టి కరతాళ ధ్వనులతో ధన్యవాదాన్ని తెలియజేద్దాం అండ్ విషెస్ ని అందిద్దాం అండ్ మన సంపూర్ణ సహకారాన్ని తెలియజేద్దాం. ధన్యవాదాలండి. నెక్స్ట్ విభూస్ ఎలైట్ టౌన్షిప్ ఎండి గారైనటువంటి భూపాల్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భూపాల్ రెడ్డి సార్ గారు వేదికపైకి రావాలి. भैया रुक 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 గుడ్ ఈవినింగ్. అందరూ ప్రశాంతంగా కూర్చోబెట్టున్నారు. గుడ్ ఈవినింగ్. సౌండ్ సరిపోవట్లేదు. కామారెడ్డి అసోసియేట్ల గొంతు ఎలా ఉండాలి? గుడ్ ఈవినింగ్ అయినా సరిపోలేదు. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి ఈ మీటింగ్కి వచ్చేసిన మీ అందరికీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన నర్సాగౌడన్న గారికి మరియు మిగతా అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న కొంచెం సైలెంట్గా ఉండండి ప్లీజ్. మనము ఒక గంటన్నర సేపు, నేను కొద్దిసేపు, తర్వాత విక్రమ్ గంటన్నర సేపు మాట్లాడుకుందాం. ఈ కొద్దిసేపు మీ ఫోన్లు కానీ మీ స్విచ్ ఆఫ్లో కానీ లేదంటే సైలెంట్ మోడ్లో కానీ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే ఇది టైం అనేది చాలా వాల్యుబుల్. మనకి భూమి మీద ఏదైనా అన్నిటికంటే విలువైన ఏదైనా ఉందంటే టైం. ఇక్కడికి మనం ఒక పర్పస్ మీద వచ్చాము. ఈ పర్పస్ కోసమే ఆ టైం స్పెండ్ చేద్దాము. ఆ బెనిఫిట్ కూడా అలాగే తీసుకున్నాము టైం ఇన్వెస్ట్ చేసి. సో వెల్, మన కంపెనీ విభూస్ ఎలైట్ టౌన్షిప్ కంపెనీ గురించి ముందుగా కొద్దిగా చెప్తాను. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. విక్రమ్, భూపాల్ ఇద్దరు ఒక 15 సంవత్సరాల క్రితం విద్యార్థి దశలో ఉన్నప్పుడు వీళ్ళ ఇద్దరు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత విభూ అనే కంపెనీ దాకా వాళ్ళ ప్రస్థానం వచ్చింది. తర్వాత కొనసాగుతూనే ఉంది. సో ఇది ఎలా అంటే, మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు కంపెనీ సెక్రటరీ కోర్స్ చదువుతున్నప్పుడు మా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మేము క్వాలిఫై అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసాము, ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఆ ప్రాసెస్లో దాదాపు 200కు పైగా క్లయింట్కి సర్వీస్ ఇస్తూ ఈ ప్రొఫెషన్లో ఉన్నాము. తర్వాత ఇంకా ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మాకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి, కంపెనీలో రిజిస్ట్రేషన్ చేయడం, ఆడిట్ చేయడం, లీగల్ ఒపీనియన్స్ చేయడం, ఇట్లాంటి అపారమైన అనుభవం గడించిన తర్వాత సో మేము కూడా ఇంకొక బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎలాంటి బిజినెస్ చేయాలని చెప్పేసి రకరకాల బిజినెస్ ఆలోచించాము. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది. సో ఫైనల్గా అన్నింటికంటే ఒక గొప్ప బిజినెస్ ఏదైనా ఉంది అంటే చాలా బిజినెస్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉంది, హాస్పిటల్ సెక్టార్ ఉంది, ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంది. ఈ అన్నింటిలోకెల్లా అతి ముఖ్యమైనది అందరూ మన సైడ్ చూసే ఒక బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే. సో అందుకే మేము ఈ బిజినెస్ ఎంచుకున్నాము. సో ప్రతి ఒక్కరికి ఏదైతే ఇప్పుడు రైతు కుటుంబంలో పుట్టినప్పుడు వాళ్ళ పిల్లలకి ఎట్లయితే ఆ వ్యవసాయం గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదో అట్లానే ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ గురించి సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక బై పడితే తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు, పక్క వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు తెలిసిపోతా ఉంది. సో అట్లానే మేము కూడా మేము ఫస్ట్ ఇల్లు కొన్నాము, ప్లాట్లు కొన్నాము, తర్వాత అమ్మిపించాము, తర్వాత వేరే కంపెనీస్కి ఆడిట్ చేసాము, అకౌంటింగ్ చేసాము, లీగల్ ఒపీనియన్ ఇచ్చాము. ఇవన్నీ చేసిన తర్వాత సరే మేము కూడా కంపెనీ స్టార్ట్ చేద్దామని చేసాము. సో కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా దీన్ని ఒక చిన్న కంపెనీలా కాదు, ఒక పెద్ద ఒక 5-10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇది మనం ఒక పెద్ద సంస్థలాగా, ఒక కార్పొరేట్ సంస్థలాగా ఎదగాలనే ఉద్దేశంతోనే మనం కంపెనీ పెట్టే ముందు కూడా 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసాము.
ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 4 సంవత్సరాలు రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత కంపెనీ ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత బ్యాక్గ్రౌండ్ ఇది చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక 10 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత బిజినెస్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత ఫస్ట్ 5 ఎకరాల వెంచర్ మేము హైదరాబాద్లో యాచారం అనే ఒక మండల్ నందివనపర్తి విలేజ్లో వేయడం జరిగింది. అది ఇప్పుడు 4th సిటీలో వస్తుంది. మేము వెంచర్ వేసిన తర్వాత అది ఫార్మా సిటీ నుంచి 4th సిటీగా అప్గ్రేడ్ చేయబడింది. సో ఇది కూడా మా కస్టమర్లకి ఒక శుభ పరిణామం. సో మేము వచ్చినప్పుడు మార్కెట్లోకి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్లో కొంచెం డల్గా ఉంది, ఈ టైంలో ఇంట్రావర్ట్ అయ్యారైంది సంథింగ్ అట్లాంటి కమెంట్స్ కూడా వచ్చినాయి మాకు. అప్పుడు మేము అందరికీ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, బస్ ఎవరైనా సరే భూమి ఉన్నప్పుడు లేదంటే అందరూ ఒక వైపు వెళ్తున్నప్పుడు మనం కూడా అనేది చాలా సహజం. ఇది అందరూ చేసేదే. కానీ ఊరందరూ ఒకరైనా నాది మాత్రం ఒకే దారి, అది కూడా నిజాయితీ గల రైట్ దారి అని చెప్పి మేము వెళ్ళే దారి ఉంటే చూసినారా, అట్లా మేము వచ్చాము ఇక్కడ. ఎందుకంటే అందరూ వచ్చినప్పుడు అందరూ గుంపులో పోయేలాగా మనం కూడా వెళ్తే మనకు ఒక ఐడెంటిటీ ఉండదు. కాబట్టి మన ఒక ప్రణాళిక ఉంది. నెక్స్ట్ 2 years తర్వాత ఎలా ఉంటాము, నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉంటాము, నెక్స్ట్ 10 years తర్వాత కూడా కంపెనీ ఏ స్టేజ్లో ఉండబోతుందనే ప్రణాళికలు వేసుకున్న తర్వాతనే మీ కంపెనీ ప్రారంభించడం జరిగింది. తర్వాత రెండవ వెంచర్ మనం ఇంకొక గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఏంటంటే, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అంటే స్టార్ట్ చేసిన తర్వాత 5 ఎకరాల వెంచర్ వేస్తాం, 10 ఎకరాలు వేస్తాం, 20 ఎకరాలు వేస్తాం. ఒక 100 ఎకరాల వెంచర్, 100 ఎకరాల పైన ఎకరాల వెంచర్ వేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా అనుభవం ఉండాలి, చాలా ఒక పట్టుదల ఉండాలి. ఉంటే తప్ప 100కు పై ఎకరాల్లో వెంచర్ వేయలేము. అలా వేసిన వెంచరే, అలా తీసుకున్న వెంచరే మన యొక్క ఈ విభూస్ ఎలైట్ టౌన్షిప్, మన కామారెడ్డి వెంచర్. సో ఈ వెంచర్ తీసుకున్న తర్వాత మార్కెటింగ్ లో చాలా నార్మల్ గా ఉన్నప్పుడు కూడా మనము ఎప్పుడో డిసెంబర్ తర్వాత రియల్ ఎస్టేట్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను రియల్ ఎస్టేట్ ఎంచుకున్నామని. ఎందుకు ఎంచుకున్నామనే దానికి 2-3 రీజన్స్ చెప్తాను. ఏంటి అని అంటే, రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి. దేని అదర్ ఆపర్చునిటీ మేము చూసాం కదా, చెప్పాను కదా, చాలా కంపెనీస్ మేము ఆడిట్ చేస్తాం, అకౌంటింగ్ చేస్తామని. దాంట్లో మేము గమనించింది ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఇది ఎక్కువగా ఉందని మనం కొంచెం కీన్గా గమనిస్తే కనుక, సపోజ్ మన కాలనీలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, అట్లా రకరకాల పని చేసుకునే రకరకాలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనులు చేస్తూ వాళ్ళు సంపాదించిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చి ఆ కాలనీలో ఉన్న ఒక పర్సన్ దగ్గర పెట్టి, అన్న నాకు అపార్ట్మెంట్ కొనిపెట్టండి, అన్న నాకు ఫ్లాట్ కొనిపెట్టండి, లేదంటే విల్లా కొనిపెట్టండి. ఈ కాలనీలో ఉన్న మొత్తం అందరు డిపెండ్ అయ్యేది ఎవరిపైన అంటే మన రియల్ ఎస్టేట్ ఏజెంట్ పైన మాత్రమే.
అప్పుడే మనకు వాళ్ళ దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దట్ మీకు అర్థమైంది ఈ లాజిక్. ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదన తీసుకొచ్చి మొత్తం మళ్ళీ ల్యాండ్లోనే పెడతారు. ఎందుకంటే మన ఆపర్చునిటీస్లలో అంటే సెకండ్ ఇన్కమ్ కోసం తీసుకునే ఆపర్చునిటీస్లో ఒకటి గోల్డ్ ఆపర్చునిటీ ఉంది, ఒకటి షేర్ మార్కెట్లో పెట్టవచ్చు, లేదంటే ఇంకో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ లాభం వచ్చే ఏదైనా ఉంది ఈ రంగం అని అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే. అందుకని ఎక్కువ మంది ఇక్కడ పెడతా ఉంటారు. కాకపోతే రియల్ ఎస్టేట్లో నష్టపోయిన వాళ్ళ అనుభవాల వల్ల రియల్ ఎస్టేట్లో మనం పెట్టకూడదు, మేము పెడితే నష్టపోతామని వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం వెనకాడుతూ ఉంటారు. కానీ ఎట్లాంటి ఒక వెంచర్ పెంచుకోవాలి, ఎట్లాంటి ఒక అసెట్ మనం తీసుకోవాలని చెప్పేసి అట్లాంటి మెలకువలు మన కస్టమర్లకి మనం ముందుగానే చెప్తా ఉంటాం. ఈ మన వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ సంబంధించిన విషయాలు కూడా మన విక్రమ్ చెప్తాడు. మనం అంటే ఒక కస్టమర్ ఎట్లా ఆలోచిస్తాడు, ఇది ఒక ప్లాట్ కొనాలంటే లీగల్ కరెక్ట్ ఉందా, లేదంటే ఇంకా ఏదైనా రుసులుబాట్లు ఉన్నాయా, అది ఎట్లా చెక్ చేయాలని చెప్పేసి ముందే మనం చెక్ చేసుకుంటాం. కాబట్టి అది ఎట్లా చెక్ చేసుకోవాలని కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తూ మనం అమ్ముతాం. కాబట్టి మన దగ్గర అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇక నేను చెప్పినాను కదా, రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక మామూలుగా ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది అని అంటే కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. ₹1,00,000, 2 లక్షలు, నెలకి 4 లక్షలు, 5 లక్షలు. కానీ రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ లిమిట్ ఉంటుందా అంటే నేను చెప్పడం ఏంటంటే లిమిట్ అనేది ఏమి ఉండదు. మనం ఎంత పని చేస్తే అంత సంపాదించవచ్చు. 2 ప్లాట్లు అమ్మితే మేబీ కొంత వస్తుంది, 4 ప్లాట్లు అయితే కొంత వస్తుంది. అదే 100 ప్లాట్లు అమ్మామనుకోండి, వీ కెన్ క్రియేట్ వండర్స్. సో ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేది లిమిటెడ్ అనేది కాదు, మనం ఎంత పని చేస్తే అంత వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అంటే చాలా ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక మన వెంచర్ గురించి ఇంకా మిగతా విషయాల గురించి అసలు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి ఇట్లాంటి తర్వాత నా విక్రమ్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్నేహానికి చక్కటి ఉదాహరణ విక్రమ్ సార్ గారు అండ్ భూపాల్ సార్ గారు ఇద్దరు కలిసి చక్కగా ఒక గొప్ప ప్రణాళికకి శ్రీకారం చుట్టారు. వారి స్నేహ బంధంతో ఎందరో జీవితాలలో మధురమైన అనుభూతిని పంచాలని రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్నారు. కేవలం అలా వచ్చేసి కాదు, అపారమైనటువంటి 10 సంవత్సరాల అనుభవాన్ని గడించి ఈ రంగంలో అత్యున్నతంగా రాణిస్తున్నారు. కామారెడ్డి వాసులకి కూడా ఒక మధురానుభూతిని పంచబోతున్నారు విభూస్ ఎలైట్ టౌన్షిప్ ద్వారా. ఒక్కసారి సోదరులైనటువంటి భూపాల్ రెడ్డి సార్ గారికి మరొకసారి మనందరం మన గట్టి కరతాళ ధ్వనులతో అప్రిషియేట్ చేద్దాం, ధన్యవాదాన్ని తెలియజేద్దాం. నెక్స్ట్ విభూస్ చైర్మన్ సార్ గారినటువంటి రెస్పెక్టెడ్ విక్రమ్ రెడ్డి సార్ గారిని ప్రసంగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి మన చప్పట్లతో సోదరులకు వెల్కమ్ చెప్దాం. గుడ్ ఈవినింగ్. అందరికీ ఫస్ట్ నమస్కారం అండి. కొంచెం తెలుగు ఇంగ్లీష్ కలుపుంటుంది, సో మన్నించండి. మొదటిగా నేను అంటే నా స్పీచ్ ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్నది ఒకసారి ఫస్ట్ లైన్. ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేసింది 1 year అయింది. కంపెనీ ఆగస్ట్ 18, 2024లో స్టార్ట్ చేసినాము. ఆగస్ట్ 18, 2024 అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇంతకుముందు వేరే కంపెనీస్లో చేసినాము. బట్ మనం సొంతంగా పెట్టింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 8 మంది 3500 మంది అసోసియేట్స్ని గ్యాదర్ చేయడము. ఎస్, ఇది ఇట్లాంటి టైంలో ఈజ్ నాట్ స్మాల్ థింగ్.
అంటే ఎందుకంటే అంటే నేను దేవకి కన్వెన్షన్ హైదరాబాద్లో దేవకి కన్వెన్షన్లో ఒక ఈవెంట్ పెడితే ఈవెంట్ ఇప్పుడు అంటే నా కామారెడ్డి నుంచి వచ్చారు, నిజామాబాద్ నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు. ఒక ఈవెంట్లో 2000 మంది. ఇది అబద్ధంగా. దీనికి సంబంధించిన మొత్తం లైవ్ అప్డేట్ యూట్యూబ్లో ఉంది, మై ప్రాపర్టీ గురు ఛానల్లో చూసుకోవచ్చు. అంటే ఎందుకంటే అంటే మనం ఇక్కడ ఏదైతే ఉందో ప్రతిదీ ఉన్నట్టుగానే చెప్తున్నాము. దీంట్లో ఎవరిని కూడా ఒక 1% కూడా ఏదో లేని క్రియేట్ చేసి చెప్పడం ఏమీ లేదు. సో మనకు అంటే మామూలుగా చూసుకుంటే ఏంటి అంటే మామూలుగా ఒక కంపెనీకి ఏమి ఇంపార్టెంట్ అంటే ఒకటి ల్యాండ్ అక్విజిషన్, 2 సేల్స్, 3 అసోసియేట్స్. ఈ మూడింటికి ఐఎమ్ డూయింగ్ గుడ్. అయితే స్టిల్ ఎందుకు ఈ మీటింగ్? అరే బయట నుంచి వచ్చి ఇంతగా అమ్ముతుంటే నాకు లోకల్ సపోర్ట్ కూడా వచ్చిందనుకో ఇంకెట్లుంటారు, రైట్? అసోంటిది ఒక మంచి ఏమంటాము మంచి ఉద్దేశంతో అండ్ అందరు ఇప్పుడు క్రీడా నేను ఫస్ట్ టైం నేను క్రీడా మీటింగ్కి వచ్చిన అప్పుడు అందరికీ కలిసి అనిపిస్తుంది అరే ఇట్లాంటి ఆర్గనైజేషన్ నిజంగా హైదరాబాద్లోనే ఒకటే చూసిన క్రీడా. అసోంటిది నిజంగా క్రీడా ఒకటి ఇలా ఉంది, దాంట్లో ఇంతగా ఉంది, నిజంగా ఎలక్షన్ జరిగి అసలు ఎంత ప్రాపర్ ఉంది అని చూసి నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రైట్, అట్లాంటి ఒక ఆర్గనైజేషన్కి పిలిచి ఒకసారి అందరితో మాట్లాడి అసలు ఏంటి ఇప్పుడు ఇంతకుముందుకు ఇప్పుడు నేను కామారెడ్డి కొత్త, మీరు ఎవరు కామారెడ్డి కొత్త కాదు, బట్ స్టిల్ దీంట్లో ఏముంది మనం వచ్చిన తర్వాత ఏం డిఫరెన్స్ చేస్తున్నాము అని అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఒకటే ఒక ఉద్దేశంతో ఇది జరగడం జరిగింది. రైట్, సో ఇంతకుముందుకు మనం అంటే ఇప్పుడు అందరు ఎవరెవరైతే మాట్లాడారో మనం ఇప్పుడు ఒక నెక్స్ట్ ఒక 20 minutes 30 minutes 40 minutes లెట్స్ హ్యావ్ ఇంటరాక్టివ్ సెషన్. మనం మాట్లాడుకుందాం రాదర్ ఏదో ఒక సైడ్ అన్నట్టు కాకుండా. సో మనం ముందుకు వెళ్ళే ముందు అసలు రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఆర్ ఇండైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ లో ప్రాబ్లమ్స్ అని అంటున్నాం. రియల్ ఎస్టేట్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎస్ సారీ కొంచెం గట్టిగా. డబుల్ రిజిస్ట్రేషన్, ఓకే. సారీ అసైన్మెంట్ ల్యాండ్ 2, ఓకే. నంబర్ ఒక దగ్గర ఉంటుంది, ప్లాట్ ఒక దగ్గర డెవలప్మెంట్ అని చెప్పి డెవలప్మెంట్ చేయకపోవడం, టైమ్లీ డెవలప్మెంట్, రైట్. 4 ఇంకా మ్యాప్ చేంజ్ చేయడము. ఈ మ్యాప్ ఎందుకు చేంజ్ అవుతుందంటే ప్రీ లాంచ్. అంటే నాకు ఎల్పీ నెంబర్ వస్తే మ్యాప్ చేంజ్ అయ్యేది కదా. ఎల్పీ నెంబర్ రాకముందు కమ్మితే నథింగ్ బట్ ప్రీ లాంచ్ రిజిస్ట్రేషన్. ఎల్పీ నెంబర్ రాకముందు కమ్మడం, ఓకే. సో ఒక 5 అనుకుందాం. లేదు 6వది రీసేల్ లేకపోవడం. ఇవాళ రోజు మనకు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అదే కదా, రైట్. లిటరల్లీ మనం ఒక ప్లాట్ మనం ఒక కస్టమర్కి అమ్మించి రీసేల్ లేక ఇబ్బంది పడితే వాళ్ళ కాల్స్ ఎత్తపోయేసరికి ఏమైతే ఆ కస్టమర్కి సంబంధించిన ఛానల్ అంతా కట్ అయిపోతుంది, రైట్. సో ఒకటి 1 by 1 వెళ్దాం. ఒకటి ఫస్ట్ ప్రీ లాంచ్. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇవాళ రోజు భూమి మీద ఏంటి అంటే ఈవెన్ హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కంపెనీస్ క్లోజ్ అయిపోయాయి. కారణం ఏంటి అంటే ఇంతకుముందు అన్నట్టు ఒక మ్యాప్ ఇట్లా చూపిస్తాను నేను, మ్యాప్లో చూపించి బ్లాక్స్ ఇవన్నీ చూపిస్తా నేను. మీరు ఏం చేస్తారు, ఒక కస్టమర్ని తీసుకొచ్చి భయ్యా ఇగో ఇది ప్లాట్ నెంబర్ 34 ఈ కస్టమర్ని, రైట్. నేను ఏం చేస్తా, ఒక 10 రిసీట్లు ఇచ్చేస్తా. 10 రిసీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్లాట్ అలొకేట్ చేద్దామంటే లేఅవుట్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ అట్లా అప్రూవల్ ఇవ్వదు. అప్రూవల్ ఇవ్వకపోయేసరికి ఏమైంది, ఆ ప్లేస్ చేంజ్ అవుతుంది. ఆ ఉన్న ప్లేస్లో పార్క్ అనేది ఏదైనా వస్తుంది, రైట్. అప్పుడు ఏమవుతుంది, మన కస్టమర్ ఆటోమేటిక్ కస్టమర్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ అయినా సరే అలా ఏది బయట నేను నమ్మొచ్చు అదే కావాలని కొందరు కస్టమర్ కూర్చుంటారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, మనం ఎఫెక్ట్ అవుతుంది. దీనికి ఒక్కటి ఏంటి అంటే విభూ సెలెక్ట్ టౌన్షిప్ ఇప్పటి వరకు ఒక గజం భూమి కూడా ప్రీ లాంచ్ అవ్వలేదు, రైట్. ఇంకొకటి నేను నా జీవితంలో ఇప్పటికంటే తక్కువ ఒక 2 లక్షల గజాలు అమ్ముంటాను. మేము లాస్ట్ ఒక 8 years తక్కువ ఒక 2 లక్షల గజాలు అమ్ముంటాం. దాంట్లో ఒక్క గజం భూమి కూడా ప్రీ లాంచ్లో అవ్వాలి. అంటే ఫైనల్గా ఎల్పీ వచ్చిన తర్వాత మాత్రమే మనం అప్రూవల్ వచ్చిన తర్వాతనే అమ్మినాము. అండ్ ఎవరికి ఏదైతే ప్లాట్ ఇచ్చినామో అదే ప్లాట్ రిజిస్టర్ చేసాం తప్ప ఒకటి నుంచి అటు ఇటు షిఫ్ట్ చేయాలి. ఒకటి. రెండోది ప్లాట్ నెంబర్స్. ఇప్పుడు ఒకటి ఇస్తారు, తర్వాత రెండోది ఇంకొక దగ్గర షిఫ్ట్ అవుతుంది, రైట్. ఎందుకంటే నేను అలాట్ చేసినప్పుడు ఒక ప్లాట్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఇంకో ప్లాట్ నెంబర్ వస్తుంది. దీనికి మెయిన్ కారణం ఒకటి ప్రీ లాంచ్. రెండోది ఏముంటుందంటే నేను మీకు ప్లాట్ అలాట్ చేస్తా, కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తా, ఆడ ప్లాట్ ఉండదు, లేదా ఆ ప్లాట్ ఇంకెవరికన్నా కావాలి, ఓకే, ఇంకెవరికన్నా కావాలి ఆ ప్లాట్. ఆ కావాలన్నప్పుడు ఏం చేస్తా,
నేను అరే ఇప్పుడు ఈ పర్టికులర్ లైక్ సపోజ్ భూపాల్ నాకు ఫుల్ పేమెంట్ ఇప్పుడు చేస్తుండ్రు, నేను ఏం చేస్తాను మీకు చెప్పకుండా ఆ ప్లాట్ ఇచ్చేసి ఆ ప్లాట్ అయిపోయింది అని చెప్పేస్తాను. రైట్? ఇదే కదా, ఇట్లాంటివి చూసుంటాం కదా మనం. నేనేమంటున్నా అంటే మన దగ్గర అసోసియేట్ అయినా కాకుండా, ఇది కూడా చెప్తాను, అసోసియేట్ అయినా కాకుండా మనకు ఒక ఆన్లైన్ ఒక యాప్ ఉంది. యాప్ పేరు వచ్చేసి విభు. iOS అయినా సరే ఆండ్రాయిడ్ అయినా సరే మీరు జస్ట్ డౌన్లోడ్ చేసి ఒకవేళ అసోసియేట్ అయితే మీకు ఒక కోడ్ వస్తుంది. అసోసియేట్ కాలేదు, అసోసియేట్ కాకపోయినా కానీ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏ ప్లాట్ బుక్ అయింది, ఏ ప్లాట్ బుక్ అవ్వాలి. అసోసియేట్ అయితే లాభం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్వా ఉన్నాడు, బస్వా ఏం చేసిందో వాళ్ళ కస్టమర్కి ప్లాట్ నెంబర్ 14 బుక్ చేసిండు. ఆయన ఎప్పుడు ఆయన యాప్ ఓపెన్ చేసినా ఆ ప్లాట్ నెంబర్ 14 ఎవరి పేరు మీద ఉంది, అది ఎవరు బుక్ చేసారో, ఆయన కింద ఎన్ని బుకింగ్స్ ఉన్నాయని కనిపిస్తుంది. దీనివల్ల ఏమైతుంది, ప్లాట్ చేంజ్ చేయడానికి ధైర్యం వస్తుంది ఎవరికైనా. సో ఒకటి ఏంటి అంటే మనం ఏదైతే ఇస్తున్నామో ప్లాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజు నేను ప్లాట్ నెంబర్ 14 అలొకేట్ చేస్తే మీరు ఎప్పుడు చూసినా అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈఎంఐ ఉంది, 24 months ఈఎంఐలో కూడా ఎప్పుడు కూడా ప్లాట్ అనేది చేంజ్ అవ్వదు. ఓన్లీ ఒకటే ఒక కండిషన్ ఏంటి, ప్రొవైడెడ్ వాళ్ళు ఈఎంఐలు కట్టకపోతే అప్పుడు కూడా రిలీజ్ చేయం డైరెక్ట్, అప్పుడు కూడా వాళ్ళకి రిటర్న్ నోటీస్ పంపిస్తాం. అంటే బాబు మీ ప్లాట్ తీసుకున్నామని ఐదర్ వాట్సాప్ ఆర్ మెయిల్ ఆర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అయినా సరే 3 వాయిదాలు 4 వాయిదాలు 5 వాయిదాలు కట్టకపోతే అప్పుడు ప్లాట్ రిలీజ్ చేస్తాం చెప్పి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 6 నెలలకు వచ్చింది అన్న నేను ప్లాట్, అప్పుడు ఉన్న ప్లాట్స్ నేను సెలెక్ట్ చేసుకో. కానీ 3-4 వాయిదాలు కట్టకపోతే మాత్రమే ప్లాట్ అనేది రిలీజ్ అయితే తప్ప మరేకుంటే కాదు. క్లియర్? ఎస్. మూడోది ఇంతకుముందు ఇంకేదంటే డబుల్ రిజిస్ట్రేషన్ అన్న. ఒకటి డబుల్ రిజిస్ట్రేషన్కి ఒకటి ఏంటంటే మామూలుగా హైదరాబాద్లో మీరు చూస్తుండొచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్ దేని మీద అవుతుంది, జీపీ లేఅవుట్ల మీద అవుతుంది, ఫామ్ ల్యాండ్ల మీద అవుతుంది. ఫామ్ ల్యాండ్ల మీద ఎందుకైతే ఫస్ట్ ఇటు తీసుకురా, తర్వాత రోడ్లు నా పేరు మీద ఉంటాయి, ఆ రోడ్లను ఏం చేస్తారు, తర్వాత మళ్ళీ ఒక కొనా చేసి మళ్ళీ నాదని చెప్తారు. ఎందుకంటే దాంట్లో పక్క ప్లాట్ ఎవరిది ముందు ప్లాట్ ఎవరిది అని ఎక్కడ ఉండదు. కానీ వేరే జీపీ డిపిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ విచ్ ఈస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ అయితే కూడా రెక్టిఫై చేసుకోవడం చాలా ఈజీ. సో డబుల్ రిజిస్ట్రేషన్ అన్న ఛాన్సే ఉండదు. 3. 4వది మనకు ఇంతకుముందు మాట్లాడుతుంటే డెవలప్మెంట్. మీరు అంటే విభూస్ గురించి మాట్లాడితే మీరు ఈ వెంచర్ని ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తుండొచ్చు. అది కూడా చెప్తాను, ఒకటి 1 by 1. అయితే ఒకటి అన్న మీ మధ్యలో క్వశ్చన్ ఏంటి అంటే మీరు మొత్తం వెంచర్ని తీసుకున్నారా, మొత్తం ల్యాండ్ని తీసుకున్నారా, ఎట్లా తీసుకున్నారా అన్న? ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి అంటే దీంట్లో మొత్తం 2 లక్షల గజాలు తీసుకున్నాం. మనం 2 లక్షల గజాలు తీసుకున్నాం అంటే దీంట్లో ఏంటి అంటే ఇంతకుముందు అమ్మిన వాళ్ళని మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు. సరే ఎన్ని ప్లాట్స్ అయితే వాళ్ళు అమ్మిరో వాటిని మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అది కాకుండా ఒక్క ప్లాట్ అంటే వేకెంట్ ఉన్నా సరే అది ఏదైనా సరే మొత్తం నేనే అమ్మాలి. సో మొత్తం వెంచర్ని కూడా మనమే తీసుకున్నాం. అట్లా 2 లక్షల గజాలు తీసుకున్నాం. వీళ్ళు అంటే ల్యాండ్ లాట్ దగ్గర 2 లక్షల గజాలు తీసుకుని ఆ 2 లక్షల గజాలు డెవలప్మెంట్ నా పనే అండ్ వాట్ ఈస్ డెవలప్ చేయడము అండ్ రిజిస్ట్రేషన్ చేయడం కూడా నా కంపెనీ పేరు నుంచి అవుతుంది. నా ప్రాపర్టీ కూడా పేరు ఇప్పుడు వేరే ఇంకొక ఎవరి నుంచి కాదు, నా కంపెనీ పేరు మీద ఫస్ట్ అయితే తర్వాత నా కంపెనీ నుంచి కస్టమర్ పేరు మీద అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇది ఎందుకు అంటే నేను మధ్యలో ఏమంటాం ఏజెంట్లా లేదు. ఎందుకంటే నాకు నా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకటి 2 నాకు అది కాస్ట్ అయితే నాకు తెలుసు, నాకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కానీ రేపటి రోజు కస్టమర్కి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వచ్చి అడగాల్సింది ఎవరిని? నన్ను. అంటే నన్ను నేను ఒక బాధ్యతారహితమైన ప్లేస్లో ఉంచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తున్నాను. రైట్? ఇంకోటి డెవలప్మెంట్. మీరు ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు ఎప్పటి నుంచో చూస్తుండొచ్చు. కానీ లాస్ట్ 6 నెలల్లో లేదా లాస్ట్ నెల రోజుల్లో మీరు వెళ్ళుంటే డిఫరెన్స్ చూస్తారు. 1. 2 కామనిటీలో మామూలుగా అంటే నేను పేరు తీయను బట్ ఏది అన్నది ఇప్పుడు మామూలుగా డెవలప్మెంట్కి మనం తీస్తుంటే మనం అందరం రియల్ ఎస్టేట్, మనకి అందరికీ ఇక్కడ ట్రాఫిక్ రియల్ ఎస్టేట్లో మనం స్పెండ్ చేస్తే ఎంత స్పెండ్ చేస్తారు ఒక గజానికి డెవలప్మెంట్కి? 500, 600. మొత్తం అదే అన్న. మీరు నాకు అమ్మిన 2 లక్షల గజాలు లేదు యాప్లో, నేను అదే ఒక్క గజం భూమి ఉన్నా నేనే అమ్మాలి. సో నా యాప్ మీకు జస్ట్ నా యాప్లో ఏదైతే ఉందో మీరు చూస్తే మొత్తం యాప్లో క్లియర్గా కనిపిస్తుంది ఏ ప్లాట్ ఉంది, ఏ ప్లాట్ లేదు, ఏ ప్లాట్ నాకు సంబంధించింది, ఏ ప్లాట్ రిజిస్టర్ అయిపోయింది, ఏ ప్లాట్ ఏమంటాం బుక్ అయింది అని. సో దాంట్లో ఇప్పుడు మీరు ఏ ప్లాట్ బుక్ చేస్తారో ఆ ప్లాట్ ఖచ్చితంగా ఉంటుంది.
అండ్ డెవలప్మెంట్కి నేను చెప్తున్నా కదా, నేను ఓపెన్ చెప్పకూడదు, బట్ ఆల్మోస్ట్ మనం ఎంత ఖర్చు పెట్టినామంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాం ఒక డెవలప్మెంట్కి, ఆ లింగాపూర్ వెంచర్ కోసం. ఎందుకోసం అంటే లిటరల్లీ ఇప్పుడు నాకు అది ఇప్పుడు స్టార్టింగ్ ఇది. సో దాంట్లో నేను పేరు సంపాదించుకొని నమ్మకాన్ని కుదుర్చుకుంటే కామారెడ్డిలో నేను ఇంకెన్నో వెంచర్ చేయొచ్చు. సో నా ఫస్ట్ వెంచర్ అంటే నేను ఎట్లా చేయాలి? సో దానికి ఒకసారి నేను దానికి పార్క్ కొద్దిసేపు నేను చూపిస్తాను. దానికి ఇప్పుడు ఒక పార్క్ డెవలప్ చేసినాను. ఒక పార్క్ డెవలప్ చేసినప్పుడే ఎట్లా చేస్తున్నాం ఏంటి అనేది మీరు చూడొచ్చు. అండ్ కుదిరితే ఈ సండేలో ఎప్పుడో మీకంటే వీలైనప్పుడు, అండ్ ఇప్పుడు ఇవాళ రోజు 135 ఎకరాలు విత్ బౌండరీస్ చూడొచ్చు. అంటే ఇంతకుముందు మీకు లోపల మొత్తం చేంజ్ అయిపోయిందని నేను చెప్పను, కానీ 135 ఎకరాలు విత్ బౌండరీస్ చూడొచ్చు మనం, రైట్? అండ్ వర్క్ అవుతుంది చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి ఇది వినండి. ఇది ఎందుకంటే మీకు నిజంగా చాలా అవసరం. ఇది ఏంటి అంటే రీసేల్ పెద్ద ప్రాబ్లం కదా. రీసేల్కి జనరల్లీ రీసేల్ ఎందుకు చేస్తాం జనరల్లీ? డబ్బులు అవసరము, లేదా రెండో కండిషన్ ఏంటి, నాకు ఇక్కడ కొంచెం రేట్ పెరిగినట్టు అనిపించింది, ఇక్కడ నుంచి తీసి ఇంకో దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు మేడం ఉన్నారు, దేవి విహార్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాట్ ఉండడానికి ఉన్నారు, ఒక ప్లాట్ పక్కకు ఉన్నారు. ఇప్పుడు దేవి విహార్లో ఫర్ ఎగ్జాంపుల్ 35,000 అయింది. 35,000 అయితే ఇక్కడ అమ్మి ఇంకో దగ్గర వెళ్ళి కొనాలి అంటేనే కదా. ఇప్పుడు ఒకటి డబ్బులు అవసరం ఉంటే, రెండు అమ్మి ఇంకో దగ్గర కొనాలి అనుకుంటే, ఎందుకంటే ఒక స్టాగ్నేట్ పొజిషన్కి వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, రేట్ పెరగడం కొంచెం స్లో అవుతుంది, అవునా? దీనికి ఏంటి అంటే ఫస్ట్ దానికి డబ్బులు కావాలి, అవసరం ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మన అనీఫ్ ఉన్నారు. అనీఫ్ ఏం చేసిండు, ఆయన ఒక కస్టమర్కి ఒక ప్లాట్ అమ్మిండు. ఆ ప్లాట్ అమ్మితే ఒక 3 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విభూస్లోనే అమ్మిండు 5,500 రూపాయలు గజానికి అమ్మిండు. ఒక 3 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 7,500 అయింది. 7,500 అయితే ఆ కస్టమర్ వచ్చి అనీఫ్ని అడుగుతున్నాడు, అనీఫ్ నాకు ఈ ప్లాట్ అమ్మి పెట్టు అని. అనీఫ్ ఏం చేస్తాడు, ట్రై చేస్తాడు. అరే నేను అమ్ముపించిన కదా, ఎంత నేను చేయాలి అని ట్రై చేస్తాడు. ట్రై చేసి ఒకవేళ కస్టమర్ దొరకలేదు ఏం చేస్తాడు, 1-2 సార్లు ట్రై చేస్తాడు. తర్వాత కస్టమర్ దొరకకపోతే ఏం చేస్తాడు, ఇదేంద్ర ఎక్కువగా కాల్ వస్తుంది అని కట్ చేయడం మొదలు పెడతాడు, ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాడు, అవునా? దీనికి నేను కొనుక్కుంటా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా అని అబద్ధం చెప్పట్లేదు. నేను అట్లా చెప్తే మొట్టమొదటి మోసం చేసిన నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ఉన్నారు, 3,500 మంది ఉన్నారు. నా యాప్ ఇప్పుడు చూసుకుంటే మీకు అది కూడా చూపిస్తే 3,500 మంది డౌన్లోడ్ చేస్తున్నారు. నేను ఏం చేస్తాను అంటే అనీఫ్ కస్టమర్ ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ నెంబర్ 35, అది ఏం చేస్తాను అంటే ఒకవేళ కస్టమర్ వచ్చి నాకు అప్రోచ్ అయితే నేను ఆ ప్లాట్ అనేది రిలీజ్ చేస్తాను. ఆ రిలీజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజు 3,500 మంది, ఒక 3 ఏళ్ళ తర్వాత ఎంత, ఒక 10,000 మందికి, ఆ 10,000 మందికి ఈ ప్లాట్ అనేది యాక్సెసిబిలిటీలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, 10,000 మందికి అదే ప్లాట్ వేకెంట్ ఉంది అంటే మంచిగా ఉంది అంటే అమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనీఫ్ ఒక్కడ అమ్మితే సేల్ చేసే పర్సెంటేజ్ 5% ఉంటే 10,000 మంది కలిపితే ఇంకొక 20%, 30% పెరుగుతుంది, రైట్? దానివల్ల ఏమవుతుంది, రీసేల్ ఆప్షన్ అనేది పెరుగుతుంది, అవునా? రెండోది, ఇవాళ రోజు నాది రెండో వెంచర్, బట్ ఒక 3 సంవత్సరాల తర్వాత నాకు కనీసం 5-6 వెంచర్లు ఉన్నాయి, రైట్? రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ 7,500 అయింది. ఇది నేను ఏం చెప్తాను, నేను అమ్మిన ప్లాట్ గురించే చెప్తాను. మళ్ళీ ఇది కూడా 7,500 అయింది. రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను కామారెడ్డిలో ఈ వెంచర్ అయిపోతుంది, ఇంకో వెంచర్ స్టార్ట్ చేసిన. నాకు సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ప్లాట్ నాకు ఇక్కడ సరెండర్ చేస్తే నేను ఎట్లా అమ్ముతా ఏంటనేది రిలీజ్ నాకు మీకు కొత్త వెంచర్లో స్వాప్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. అంటే 7,500 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాలు 15 లక్షలు. నేను వేరే దగ్గర అమ్మే వెంచర్లో యూ కెన్ టేక్ ప్లాట్ ఇన్ ఇట్. దీనివల్ల బెనిఫిట్ ఏంటో చెప్తాను. నేను ఇవాళ రోజు చేసేది ఏంటి, బిజినెస్. ఒక దగ్గర వచ్చి ఒక 100 ఎకరాలు కొని దాన్ని డెవలప్ చేసి ఒక రేటుకి తీసుకొచ్చి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గర 100 ఎకరాలు కొని దాన్ని డెవలప్ చేసి ఇంకో దగ్గరికి, రైట్? నేను ఇదే చేస్తాను, 100 ఎకరాలకి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అసోంటిది నా దగ్గర ఉన్న 120 గజాల ప్లాట్ వ్యక్తి కూడా నేను ఈ ఆప్షన్ ఇస్తున్నాను. యా సంబడి అనే క్వశ్చన్. ఓకే ఫోన్ యా ఏ కస్టమర్ కైనా ప్లాట్ నంబర్ ఐడియా ఉంటుంది, సర్వే నంబర్ ఐడియా ఉంటుంది కదా. ఓకే, మీరు ఏజెంట్లకు ఈ సర్వే నంబర్ ఈ ప్లాట్ వచ్చిన అవగాహన కల్పించగలుగుతారా? మన వెంచర్ లో మీకు ప్లాట్ ఎక్కడ వచ్చింది అని విత్ లొకేషన్ చూపిస్తారు. అంటే మేము కొన్ని నేను అదే ఇప్పుడు
ప్లాట్ రిజిస్టర్ చేసుకుంటాం ఒక 4 ఏళ్ళు ప్లాట్ నెంబర్ ఉంటుంది ఎక్కడో సర్వే నెంబర్ సర్వే నెంబర్ వస్తాయి ఒక గ్యారెంటీ పోయింది అందులో మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. అయితే ప్లాట్ నెంబర్ పట్నా ప్లాట్ నెంబర్ అంటే కానీ సర్వే నెంబర్ ఐడియా పెట్టుకోము అవగాహన కల్పించు. ఒకటి దీనికి సొల్యూషన్ ఫస్ట్ డిటిసిపి లేఅవుట్ లో మీకు క్లియర్ గా ఉంటది ఒకటి. రెండోది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మ్యాప్ ఉందో మీరు అన్న ఒక్కసారి కొద్దిసేపు ప్లీజ్ దయచేసి ఎవ్వరు మాట్లాడొద్దండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు వచ్చారు, మీ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత కలిసి ఉండొచ్చు, బట్ సార్ మాట్లాడుతున్నారు. దయచేసి కొద్దిసేపు ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. కొద్దిసేపు భరించండి, కష్టమైన లేదా ఇష్టమైతే వినండి. భరించడం కాదు సార్, ఆనందంగా వింటున్నారు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కలిసారు కాబట్టి మాట్లాడుతున్నారు. మీ స్పీచ్ ని చాలా ఇంట్రెస్ట్ తో వింటున్నారు వాళ్ళు. సో ఒకటి మన వెంచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేఅవుట్ ఎట్లయితే ఉందో ల్యాండ్ లో లొకేషన్ కూడా అలాగే ఉంటది. ప్రతి ప్లాట్ మనం ఏం చేస్తామంటే మీకు అదే చెప్పాను కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ వాట్ యు కాల్ ఎలక్ట్రిసిటీ ప్లాట్ స్టోన్ ఇవన్నీ కూడా పెట్టి ప్లాట్ ఎక్కడ ఉందో అనేది ఫస్ట్ చూపిస్తాము. డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళు ప్రతిసారి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తారు, ఇట్లాంటి మార్కెట్లో మనం అనుకుంటున్నాం కదా ఇట్లాంటి డల్ ఉన్న మార్కెట్లో నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది 6 లక్షలకి, ఇవాళ రోజు 6,60,000 అంటే రేటు పెంచిన తర్వాత కూడా నేను 100+ ప్లాట్లు అమ్మాను. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనము ఎదురుగా వాళ్ళకి ఏమి ఇస్తున్నామో దాంట్లో ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నామో అన్నది కూడా చెప్పడం అన్నది మన ముఖ్య ఉద్దేశము. సో మన ప్రాబ్లమ్స్ ఏమి అన్నది ఐ గెస్ నేను కొన్ని క్లారిఫై చేసిన. ఈ రీసేల్ ఆప్షన్ కూడా మీకు ఇబ్బంది పడకుండా చేసే ఆప్షన్ కూడా ఉంది అన్నది చెప్పడం అన్నది నా మెయిన్ ఇంటెన్షన్. ఓకే నెక్స్ట్ వచ్చేసి అసలు నిజంగా ఎందుకు విభూలు ఎందుకు కొనాలి? ఇప్పుడు కామారెడ్డిలో ఓ 10 వెంచర్లు ఉంటాయి, 20 వెంచర్లు ఉంటాయి. సో విభూలు ఎందుకు కొనాలి? ఇప్పుడు నిజంగా నేను ఇలా కొంటే పెరుగుతుందన్న నమ్మకం ఏంటి, గ్యారెంటీ ఏంటి? రైట్, ఈ క్వశ్చన్ వస్తుంది కదా. దీనికి ఏమంటారంటే దీనికి ఫస్ట్ ఒక్క చిన్న నిమిషం ఒక 1 minute సెల్ఫ్ నా గురించి ఇప్పటివరకు చెప్పలేదు. బై ప్రొఫెషన్ నేను చార్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ, LLM, LLB, LLM, MBA, MCOM, CS, చార్టెడ్ సెక్రటరీ, ఒక 10 డిగ్రీలు ఉన్నాయి. అక్కడ ఒక 10 డిగ్రీలు ఉన్నాయి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ కంపెనీ సెక్రటరీస్ బాడీకి ఆల్ ఓవర్ ఇండియా యంగెస్ట్ చైర్మన్ at the age of 25. అండ్ ఇదే కాకుండా ఈవెన్ అంటే ఇది అఫ్కోర్స్ ఇప్పుడు అంటే ఒక పెద్ద బ్యాంక్స్ అన్నిటికీ కూడా మదర్ అసోంటి బ్యాంక్ కూడా మనం అడ్వైజర్ కూడా యాక్ట్ చేసాం. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అడ్వైజర్ కూడా యాక్ట్ చేసినాను. అండ్ టీచింగ్లో లాస్ట్ 13 years నుంచి టీచింగ్లో ఉన్నాను. నాది CA at the age of 19 అయిపోయింది, 19 ఏళ్ళకి. అయితే నేను 19 ఏళ్ళకి నా CS అయిపోతే లాస్ట్ 13 ఏళ్ళ నుంచి కూడా నా ప్రాక్టీస్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు CA ఏం చేస్తానని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తక్కువ 350 నుంచి 400 కంపెనీలు ఉన్నాయి. సో నేను చేస్తుంది ఏంటి అంటే నేను ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లోకి వచ్చిందో లిటరల్లీ అంటే నిజం చెప్పాలంటే ఒకప్పుడు నేను ఎవరికైనా రిఫర్ చేస్తే నేనేం ఛార్జ్ చేయకపోతే, కానీ మనకు నేను మెయింటైన్ చేసింది ఏంటంటే ఇవాళ రోజు హైదరాబాద్లో అంత విక్రమ్ అన్న పేరు చేస్తే మంచి పేరే మెయింటైన్ చేసినాం. మనం ఏం చేసినామంటే మన క్లయింట్స్ ఉంటారు కదా, మన క్లయింట్స్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది, నేను ఆ హాస్పిటల్ దాన్ని కన్విన్స్ చేసి మన దాంట్లో ఒక హాస్పిటల్కి ప్లేస్ కొనిపించాను. రైట్, ఒక స్కూల్తో మాట్లాడుతున్నాం. సో ఒక స్కూల్ అతను ఒకవేళ కన్విన్స్ అయితే వన్ ఆఫ్ ది టాప్ స్కూల్ ఇన్ హైదరాబాద్ విల్ పర్చేజ్ ల్యాండ్. అంటే ఇవాళనే కడతానని నేను చెప్తాను, కానీ అక్కడ స్కూల్ ఏరియా ఉంటే ఇప్పుడు కాకపోతే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో స్కూల్ వస్తుంది. రైట్, ఇది కాకుండా మనకి ఎట్లా అంటే ఒక రెస్టారెంట్, ఒక హోల్సేల్ అంటే మనకున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి నా CA కస్టమర్స్కి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే బాస్ ఒక ఏరియాలో 4,000 ఫ్యామిలీస్ ఉండే ఏరియా, 135 ఎకరాలు అనేది ఇప్పుడు అది మొత్తం 200 ఎకరాలు. సో ఒక 4,000 ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో నువ్వు వచ్చి ల్యాండ్ తీసుకో. ఇప్పుడు నీకు డెవలప్ కాదు, కానీ ఒక 5 ఏళ్ళలో నీకు అక్కడ మంచి రేట్ వస్తుంది. కానీ నెక్స్ట్ జనరేషన్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి నిజంగా 50 లక్షల కోటి రూపాయలు పెట్టి పెద్ద సమస్య కాదు. సో వాళ్ళకి ఏం చేస్తున్నామంటే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ రోజు నేను చెప్పిన ఒక హాస్పిటల్ అతనికి ఇప్పించిన, ఒక రెస్టారెంట్ అతనికి ఇప్పించిన, ఒక హోల్సేల్ షాప్ అతనికి ఇప్పించిన, ఒక స్కూల్ అతనితో ఇప్పుడు మాట్లాడతాను. స్కూల్ అతను వచ్చింది అనుకోండి, నేను లిటరల్లీ అక్కడ ఒక ఈవెంట్ చేసి అందరినీ పిలుస్తాం మళ్ళీ. అంటే ఎందుకంటున్నా అంటే ఇది
ఏరియా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ చేసే ఇనిషియేటివ్స్, రెండు మన వెంచర్లో జరిగే డెవలప్మెంట్స్. సో గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీరు నాకంటే ఇంకా ఎక్కువ మాట్లాడతారు దాని మీద, రైట్? నేను ఇక్కడ నా వెంచర్ కోసం వచ్చేసరికి మన వెంచర్ గురించి వచ్చేసరికి నేను చెప్పడం ఏంటి అంటే, మనం ఏదో వచ్చి అల్లాటప్పగా వెంచర్ చేసినామా వెళ్ళిపోయినామా అలా కాకుండా ఒక టౌన్షిప్, దీన్ని ఒక టౌన్షిప్ మోడల్లో బిల్డ్ చేద్దాము. టౌన్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు కామారెడ్డి అనేది ఒక టౌన్, దాంట్లో ఏముంటాయి? స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. అట్లా మన వెంచర్లో వీ వాంట్ టు గివ్ ప్లేసెస్ టు దెమ్ సో దట్ రేపటి రోజు వాళ్ళు వచ్చి అక్కడ కట్టుకుంటారు అన్న ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు జనాలకి. దానికి వాళ్ళు ఎక్కడ కొనుక్కున్నారు ఏది అనేది కూడా క్లియర్గా చూపిస్తాం. మనం ఏదో ఇట్లా దీంట్లో దాపరికాలు అవి ఏం లేవు. ఏ హాస్పిటల్ ఏది అనేది కూడా ఓపెన్గా చెప్తాం. ఎందుకంటే నేనేదో కొనందాన్ని కొన్నానని చెప్పి అబద్ధం చేసి మోసం చేసేంత ఉద్దేశంలో లేను. ఎందుకంటే ఇప్పుడు మన ఫస్ట్ మీటింగ్, దీంట్లో నేను ఏదో చెప్పడం అది కూడా కాదు. ఒకటి, రెండు, మన వెంచర్లో ఇప్పుడు మీరు చూస్తే మొత్తం 16 పార్కులు ఉన్నాయి. 16 పార్కులని మనం థీమ్ పార్క్సే చేస్తున్నాం. అంటే అందులో ఫస్ట్ పార్క్ ఆల్రెడీ మనం ఇనిషియేట్ చేసినాం పార్క్. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 80% పార్క్ వర్క్ అయిపోయింది. దాంట్లో ఏంటి అంటే మోస్ట్లీ ఒకవేళ మా భూపాలను ఒప్పుకుంటే ఏమంటారు గణేష్ని కూడా అక్కడే పెడదాం అనేది ఆలోచిస్తున్నాము. ఇంకా భూపాలను అడగలేదు నేను. బట్ ఏంటి అంటే ఒక స్టేజ్ తర్వాత అంటే ఒక 200 మంది ఈవెంట్ చేసుకోవడానికి, ఒక ఫుట్పాత్ వాకింగ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఆల్మోస్ట్ సెట్ చేసి పిల్లల కోసము యాజ్ వెల్ ఒక చిన్న ఈవెంట్ కోసం చేస్తున్నాం. ఒక గ్రౌండ్ వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ చేస్తున్నాం, ఒకటి చిల్డ్రన్ ప్లే ఏరియా చేస్తున్నాం, ఒకటి ఓపెన్ జిమ్ చేస్తున్నాం. అంటే పార్క్స్ కూడా ఎందుకు అన్ని మనం డెవలప్ చేస్తున్నాం అంటే ఒకటే ఒక రీజన్, మనకు అక్కడ డెవలప్మెంట్ కనిపించాలి, జనాలు అక్కడికి రావాలి అనేది ఉద్దేశం. ఒకటి. రెండోది, ఇప్పుడు ఫేజ్ 1లో మనం అమ్ముతుంది ఏంటి అంటే ఓపెన్ ప్లాట్స్ ఈఎంఐలో అమ్ముతారు. ఫేజ్ 2లో అంటే ఇప్పుడు ఇంకా మనకు ఎల్పీ రాలేదు కాబట్టి ఆ మీటింగ్ ఒక ఫస్ట్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఒక 3 ఎకరాలు, ఎక్కువ కాదు 3 ఎకరాలు ఏం చేస్తామంటే ఇల్లు కట్టి ఇల్లుని ఈఎంఐలో అమ్ముదాం అన్నది ఆలోచన. ఇల్లు కట్టి ఇల్లుని ఈఎంఐలో అమ్ముదాం అన్నది ఆప్షన్. వీలైనంత తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఇచ్చి కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఈఎంఐలో కన్స్ట్రక్షన్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలని ఆలోచన. దీనికి రీజన్ ఏంటి అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అంటే దాంట్లో వస్తే మన ఆలోచన ఏంటి అంటే దాంట్లో వాళ్ళకి కావాల్సిన మంచాలు, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ వాళ్ళు వచ్చి 3 పిల్లలు కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు అన్నంత ఫెసిలిటీ ఇద్దాము అన్నది మన ఆలోచన. సో దాన్ని కూడా ఈఎంఐలో తీసుకురావాలన్నది ఆలోచన. ఇది ఎందుకు అంటే రెండోది, ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డిని ఒక 20 ఏళ్ళ కింద మీరు చూసుంటారు. ఓకే, అప్పుడు ల్యాండ్ రైట్స్కి ఇప్పుడు ల్యాండ్ రైట్స్కి డిఫరెన్స్ ఏంటి? చాలా ఉంటుంది. ఎందుకు? జనాలు వచ్చి ఉండడం మొదలుపెట్టారు. ఉండడం మొదలు పెడితే ఏమయ్యేది? డిమాండ్ అన్నది ఇంతకుముందు ఎవరు అన్న చెప్తుండే ల్యాండ్ అన్నది అసలు పెరగదు, ఏమున్నా జనాలు పెరుగుతున్నారు. ఇప్పటి నుంచి ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక 3 ఏళ్ళ తర్వాత ఇళ్ళలో వచ్చి జనాలు ఉండడం మొదలు పెడితే ఉన్న నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది? ల్యాండ్ రేట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో అది కూడా ఒక 3 ఎకరాలలో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఫస్ట్ ఒక 3 ఎకరాలలో కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేద్దాం అన్నది ఆలోచన. సో విచ్ మోస్ట్లీ అనుకోవడము జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎల్పీ నేను ఎంతమందికి చెప్పిన ఎల్పీ వచ్చిన తర్వాతనే అమ్ముతా, ఎల్పీ రాకముందుకు అమ్మను, రైట్? రెండు. మూడోది డెవలప్మెంట్. మీరు అంటే ఇంతకుముందుకు కామారెడ్డిలో ఎట్లా చూసారు ఏంటి అన్నది నాకు తెలియదు. బట్ విత్ గాడ్ గ్రేస్ డెవలప్మెంట్ మన ప్లానింగ్లో ఉన్నది ఏంటి అంటే ఫుట్ పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సప్లై అన్నీ కూడా అంటే మంచిగా ఇచ్చి ఒక మంచి టౌన్షిప్ ని ఒక మంచి వెంచర్ ని కామారెడ్డిలో ఉంచాలి, మన పేరు అట్లా మోగాలి, ఆడ ఉండాలి అనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది. సో అంటే మనం ఏమి ఇస్తాము ఏమి అన్నది చెప్పడానికి రేట్స్ ఎందుకు పెరుగుతాయి. నెక్స్ట్, ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం చూసుకుంటే ఆల్రెడీ బైపాస్ రోడ్ ఉంది ఒక సైడ్, అవుటర్ రింగ్ రోడ్ లాగా. మనకు తెలుసు అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు ఆగింది ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బై ఎనీ ఛాన్స్ అవుటర్ రింగ్ రోడ్ వస్తే అది మనకి ఎంత దూరంలో 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో వస్తుంది. లేదు, రెండోది ఏంటిది, మన ఈ నిజాం సాగర్ రోడ్ ఏదైతే ఉందో అది ప్రపోజ్డ్ నేషనల్ హైవే ప్రపోజల్లో ఉంది, ఇంకా అప్రూవల్ రాలేదు. ఒకవేళ అది వచ్చినా మన రేట్స్ అది వచ్చినా సరే దానికి కూడా బైపాస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ విలేజ్ రోడ్ అయితే రిజిస్టర్ చేయదు,
దానికి బైపాస్ చేసినా అదేమవుతుంది, అది కూడా మన వెంచర్కి దగ్గర నుంచి వెళ్తుంది. అయితే అదైనా సరే ఇదైనా సరే ఏది వచ్చినా సరే మన వెంచర్కి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 వేలకి యావరేజ్గా రేట్ వెళ్తుంది. అది ప్రపోజల్ ఫైనల్ అయినా సరే. సో అట్లా మనం ఏదైతే ఉందో ఆ వెంచర్ని అట్లా చేద్దాము ఇద్దాము అన్నది ఉద్దేశం. అండ్ ఇంకొకటి, మనం ఒక వెంచర్ ఉంది. ఇప్పుడు ఇవాళ రోజు ఒక కొత్త ఇల్లు కట్టడం ఈజీ, రైట్? కానీ ఒకరు కట్టిన ఇల్లుని నేను మళ్ళీ తీసుకొని కట్టాలి అంటే కష్టమా కదా, రైట్? నాకు ఒక షెడ్ కుట్టిరబ్బా, కానీ చిన్నవాడు భూపాలు, ఆయనకు నా షెడ్ తీసి ఆయనకు సెట్ చేయాలంటే కొంచెం కష్టపడాలి కదా. అసలుంటిది నేను ఒక ఎగ్జిస్టింగ్ వెంచర్ని నేను తీసుకొని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంలో ఉన్నాను. దీంట్లో నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. దీంట్లో ఒకటి ఏంటంటే, మీకు ఏ చిన్న ఇష్యూ ఉన్నా, ఏ చిన్న కన్సర్న్ ఉన్నా, ఎట్లాంటి ప్రాబ్లం అయినా డైరెక్ట్లీ నేను అక్కడే ఉంటాను, నా నంబర్ ఇస్తాను. ఏది ఉన్నా సరే మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తాను, మీకు డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ ఇక్కడ కొందరికి నేను ఎన్నో విన్నా. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను నా సర్వే నేను చేసుకున్నా, ఎన్నో విన్నా. అది ఇక నేను దాని గురించి చెప్పమంటే మీరు ఒక్కొక్కరు మస్తు ఎందుకు చెప్తాను, కానీ ఎన్నో విన్నా దాని గురించి. నేననేది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన బై ప్రొఫెషన్ నేను అడ్వకేట్ LLM. అట్లాంటిది నేను చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే స్వయం ఏమంటాము ట్రీట్మెంట్ పని చేయదని నేను ఒక 2 హైకోర్టు అడ్వకేట్స్, అది హైకోర్టు ఏదో చిన్న అది ప్రభాకర్ రెడ్డి అని, మీరు హైదరాబాద్లో హైకోర్టు అడ్వకేట్స్లో ఉన్నారు, ఎవరిని అడిగినా చెప్తారు ప్రభాకర్. అసలు పెద్ద తోపు అడ్వకేట్స్ తోటి మొత్తం 1951 నుంచి పహాణి దగ్గర నుంచి చూసిన డాక్యుమెంట్స్ అంత ప్రాపర్ ఉంది, అంత క్లియర్ ఉంది. ఒకటి. 2, పొసెషన్ 135 ఎకరాలు పొసెషన్ ఉంది. నేను అలా సర్వేని పిలుచుకొని ప్రతిదీ ఇప్పుడు మార్కింగ్స్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్తే కొన్ని దగ్గర కడీలు ఉంటాయి, కొన్ని దగ్గర తెల్ల మార్కింగ్స్ ఉంటాయి. మన దగ్గర పొసెషన్ ఉంది, అది ఉంది అని తెలిసిన తర్వాతనే మనం దాంట్లో అడుగు పెట్టడం జరిగింది. లిటరల్లీ ఒక్కటి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి, ఓకే, భూపాలం అంటే ఇక్కడ అత్తగారి ఇల్లు మా అమ్మగారి ఇల్లు అవి నాకు తెలియదు, బట్ భూపాలం ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి ఒక ప్లాట్ కొనాలంటే మనం ఎంత ఆలోచిస్తామో, అసలు నేను హైదరాబాద్ నుంచి వచ్చి నేనేం చిన్న అమౌంట్ పెట్టాను కదా. ఇప్పుడు అంత పెద్ద వెంచర్కి నా పేరు పెట్టుకొని నేను చేయాలంటే ఏదో చిన్న అమౌంట్లో కాదు కదా. అసలుంటిది నేను చేస్తున్నా అంటే నేను ఎంత ఆలోచించి ఉండాలి, నేను ఎంత చెక్ చేసుకుని ఉండాలి, ఎంత డ్యూ డిలిజెన్స్ చేసి ఉండాలి. అంత చేసిన తర్వాత మనకు కన్ఫర్మ్ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇలా దిగడం జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ బస్వ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, రమ్య గారు కావచ్చు, అనిల్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, క్రాంతి కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా ఒక్కసారి క్లాప్స్ చెప్పాలి వీళ్ళ కోసం. అంటే ఎందుకంటే నేను బయట నుంచి వచ్చిన నిజంగా స్టార్టింగ్లో నన్ను నమ్మి ఇవాళ వరకు వీళ్ళు ఒక్కొక్కరు తక్కువ 50 ప్లాట్లు సేల్ చేసి, అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నిజంగా చాలానే. అండ్ మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడే ఉత్తి క్రాంతి ఒకడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి. మనోడు ఏం చేస్తాడంటే US NRI వాళ్ళకి డైరెక్ట్ బయట నుంచి సరే ఒక 10 ప్లాట్లు తీసుకురాను, ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకుందాం అని చెప్పి సెట్ చేసి అమ్ముతుంది. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎవరు అంటుండే ఒక ఫామ్ హౌసెస్ కట్టుకోవడానికి, ఒకటి ఇది DTCP అప్రూవ్డ్, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కంపెనీ కోసము ఒక ఫామ్ హౌస్ కూడా కట్టించి అక్కడ జనాలకి ఏంటి అంటే రెంట్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం. విచ్ లేటర్ ఆన్ నేనే పెట్టుకుంటా, నేనే ఉంటాను. అంటే దీనివల్ల ఏంటి అంటే జనాలు అన్నది అక్కడికి రావడం జరుగుతుంది. జనాలు అన్నారు ఇప్పుడు ఒక వెంచర్ డెవలప్మెంట్ ఇవాళ రోజు మీరు చూస్తే ఇంతకుముందు తెలియదు, కానీ ఇప్పుడు లింగాపూర్కి వస్తే లింగాపూర్ నుంచి సోమారం విలేజ్, రైట్, సోమారం విలేజ్కి ఆటోస్ ఉన్నాయి. ఆటోస్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే మన విలేజ్ నుంచి వెళ్తున్నాయి. సో అంటే నేనేమంటున్నా అంటే అది 7 సీటర్ ఆటో అయినా అయ్యి ఉండొచ్చు. ఇవాళ రోజు మన ఊరు నుంచి అంటే మన వెంచర్ నుంచి వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ పాత్ వేర్ అక్కడ నుంచి జనాలు ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇవాళ రోజు ఆటోలు చూడండి. మా ఇంకో సంవత్సరం ఏమో నేను ఒక్కసారి BT రోడ్ వేసి ఏదైతే ఉందో బ్రిడ్జ్ కట్టింది అనుకో, బస్సెస్ కూడా స్టార్ట్ అయింది. సో అది అంటే దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు తిరిగి వస్తే లాంగ్ అయ్యేది, దీని నుంచి వస్తే ఎంత షార్ట్ అవుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇట్లా ప్రతిదీ కూడా ఏంటి అంటే చాలా కేర్ఫుల్గా, ప్రతిదీ క్షుణ్ణంగా, అండ్ ఇంతకుముందు అట్నుండే అన్న అది వీళ్ళు ఎన్ని సెల్ చేసారు అన్ని సెల్ చేసి నా దాంట్లో సెల్ చేసిన ప్రతి ఒక్క అసోసియేట్ని నేను గుర్తుపడతా, ప్రతి ఒక్క కస్టమర్ని నేను గుర్తుపడతా. అండ్ ఒక్కొక్కరు ఎన్ని సేల్ చేసారు అనేది నోటి మీద చెప్పగలుగుతాను. అంటే ఎందుకన్నా అంటే ప్రతి ఒక్కరితో నేను అంత కనెక్టెడ్ ఉన్నా, ప్రతి ఒక్కరికి అంత అవైలబుల్ ఉన్నా, రైట్? సో
దీంట్లో నేను ఒకటి మీకు ఖచ్చితంగా చెప్తా, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఏ చిన్న అపోహ ఉన్నా 1951 నుంచి నేను అంటే పహానీ జగన్ నుంచి డాక్యుమెంట్ మీ ముందు పెడతాను. నేను నన్ను నమ్మమని చెప్పట్లేదు, వెంచర్ని కాదు, ఇంకేది కాదు. మీరు డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, లీగల్గా చెక్ చేసుకోండి. దీంట్లో ఏ చిన్న ఇష్యూ ఉంది అని నాకు ప్రూవ్ చేసినా డబుల్ ఇస్తాను. అంటే అంత క్లారిటీ ఉంది వెంచర్లో, అంత ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఎక్కడికి కూడా ప్లాట్ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్టింగ్, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టింగ్, ఇట్లాంటి ఏది కూడా చేయము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఈ వెంచర్లో మనం ఏదైనా పని ఉంటే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రైట్? మనం ఏం చేస్తున్నాము అంటే మంచి ఉండాలని మంచిని తీసుకోవాలనేది ఉద్దేశం. సో ఇంతకుముందుకు ఏదైతే ఉందో మనము అదే ఈఎంఐ పాలసీని ముందుకు తీసుకెళ్ళాం. ఈఎంఐ పాలసీ ఏదైతే ఉందో ఇంతకుముందుకు 24 months ఈఎంఐ పాలసీ, నిజంగా ఈఎంఐ పాలసీ చూసి నిజంగా నాకు నచ్చింది. అంటే ఎందుకంటున్నా అంటే ఒక చిన్న ఆటో నడుపుకునే అతను లేదు, ఎటువంటి చిన్న వాళ్ళైనా సరే ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే ఈజీగా కొనేలా ఉంది కాబట్టి అదే పాలసీని కంటిన్యూ చేస్తూ 24 months ఈఎంఐ అనేది కంటిన్యూ చేస్తాం, రైట్? సో దట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి దాంట్లో కాకుంటే 2 ఆప్షన్స్ ఇచ్చినాం. ఇంతకుముందుకు ఏముంటుండే అంటే 8,000 ప్రతి నెల 8,000 కట్టాలి, ప్రతి 3వ నెల 25,000 ఎక్కువ 33,000 కట్టాలి. అంటే మొదటి నెల 8,000, 2వ నెల 8,000, 3వ నెల 33,000, 4వ నెల 8, 5వ నెల 8, 6వ నెల 33 ఇట్లా ఉంటుంది. మనం ఏం చేసినాము ఇప్పుడు ఆ స్కీమ్ని కంటిన్యూ చేస్తూ 2వ ఆప్షన్ ఏమి ఇచ్చినామంటే నెలకి కావాలంటే ఇవన్నీ కాదు, నెలకు 18,000 కట్టుకుంటా అన్నాం అనుకో, అట్లయినా కట్టుకో, 24 నెలలకి 18,000 అట్లా కట్టుకుని అంటే సింపుల్ అయిపోవాలంటే ఏ రైతే పన్నీరుగుతుంది. కానీ మనకి ఏంటంటే అంటే ఒక్కోసారి కొందరికి అర్థం అవుతుంది అనే ఉద్దేశానికి ఏం చేసినామంటే ఇద్దరికి అవైలబుల్ ఉండాలని 2 ఆప్షన్స్ ఇచ్చినాం. ఐదర్ స్కీమ్ 1 వెళ్తే మంత్లీ 9,000, 9,000, 35,000, ఆర్ స్కీమ్ 2 వెళ్తే మంత్లీ 18,000, 18,000, 18,000 అట్లా కట్టుకునేటట్టు ఆప్షన్ ఇచ్చినాం. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే ఉందో ఈ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఫస్ట్ ప్రైజ్ అంటే ప్రతి నెల, ఎందుకంటే ఈఎంఐస్లో ఇప్పుడు నా బ్యాంక్ ఈఎంఐ అంటే ప్రతి నెల నేను కడతాను. ఎందుకంటే నా సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్? నా సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి నెల కడతాను. అసలు ప్రతి నెల ఇప్పుడు నేను ఇది కట్టాలంటే ఆ కడదాంకి అని ఒక చిన్న అడుగుతుంది కదా. సో అందుకోసము ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ పాలసీ ఉందో ఫస్ట్ ప్రైజ్ వస్తే అంటే ప్రతి నెల 10 తారీఖు లోపల మనం 10 తారీఖు రోజు డ్రాస్ ఇస్తాం. అందులో మనకేంటి అంటే కండిషన్ 8th లోపల ఎవరైతే ఈఎంఐ కడతారో వాళ్ళకి మాత్రమే ఆ డ్రాలో ఇస్తారు. సో ఎవరైతే కట్టారో వాళ్ళకి వేయం. సో బేసికలీ దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి అది కట్టాలన్న ఉత్సాహము కుతూహలం ఉండాలి కాబట్టి అది కూడా కంటిన్యూ చేసినాం ఇంతకుముందు కూడా. సో ఫస్ట్ ప్రైజ్ ఏంటిది ఇల్లు, అదే 120 square yards లో ఇల్లు కట్టిస్తాము, విచ్ ఇస్ డబుల్ బెడ్రూమ్ 810 square feet వస్తుంది మొత్తం, అది కూడా రెడీ టు లివ్. 2వ ప్రైజ్ వచ్చేసి ప్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 నెలలు ఈఎంఐ కట్టారు, 4వ నెల మీకు ప్లాట్ లేదు. ఇప్పుడు బస్వ కస్టమర్కి ప్లాట్ వచ్చింది, క్రాంతి కస్టమర్కి మన ఇల్లు వచ్చింది. అట్లా ఏంటంటే వాళ్ళు 3 నెలలు కట్టారు, 4వ నెల ప్లాట్ వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాం ప్లాట్. 3వ ప్రైజ్ వచ్చేసి ₹1,00,000 బైక్ అంటాము, జనరల్లీ ₹1,00,000 నెలదని మనం కాస్ట్ అడ్జస్ట్ చేస్తాం. 4వ ప్రైజ్ వచ్చేసి 80,000, 5వ ప్రైజ్ వచ్చేసి 60,000. సో వీటిని ఏం చేస్తామంటే కాస్టింగ్లో ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసేస్తాము, సో దట్ వాళ్ళ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఆపేయమంటారు అన్న వాళ్ళు, ఎందుకంటే మస్తు మాట్లాడినా పోయి ఆపేయంటారు, ఆపేస్తాను ఒక్క నిమిషం. ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు ఒకసారి చెప్పండి. సో ఒకటి నేను అంటే మీకు లాస్ట్ ఇయర్ చెప్పేది గుడ్డిగా అంటే మీరు నమ్మచ్చు, ఏ చిన్న ఇష్యూ లేకుండా ఏ చిన్న ప్రాబ్లం లేకుండా ఒక మంచి వెంచర్ని ఇద్దామనేది ఆలోచన. అండ్ నిజం చెప్పాలంటే చెప్పడం కరెక్ట్ కాదో తెలియదు, బట్ నేను అనుకుంటున్నాను, ఇది నా పర్సెప్షన్, కామారెడ్డికి ధీటుగా ఒక వెంచర్ని తయారు చేసి ముందు పెడతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దీంతో నేను ఆల్రెడీ అందరు క్లాస్ కొట్టేసి రాలేమని, సో దీంతో నేను ముగిస్తా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సరిగ్గా జస్ట్ వెయిట్ సార్, ఆపేయం అనుకుంటలేదు, అంగీకారాన్ని తెలిపి కొట్టారండి వాళ్ళు. జస్ట్ వెయిట్ సార్, జస్ట్ వెయిట్. ఒకసారి సార్ ఫేస్ లో సోదరులో ఒకసారి కాన్ఫిడెన్స్ చూద్దాం. ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం షార్ట్ గా తెలుసుకుందాం. జస్ట్ వెయిట్ సార్. మనకి భూతుల స్వర్గాన్ని సృష్టించబోతున్నారు విభూ సెలైట్ టౌన్షిప్ వారు. కామారెడ్డి జిల్లాలోనే
మొదటిసారిగా 135 acres లో అది పెద్ద వెంచర్ ని అందుబాటులోకి తెచ్చారు పాల్వాయి విక్రమ్ సార్ గారు. అండ్ టీంకి ఒకసారి చప్పట్లండి. విభూస్ ఎలెక్ట్ టౌన్షిప్ లో ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం అనేది విశేషం. గజం ధర కేవలం 5,500 రూపాయలు మాత్రమే. అండ్ 120 గజాలు 6,60,000 రూపాయలు మాత్రమే. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. అంతేకాకుండా విభూస్ ఎలైట్ టౌన్షిప్ వారు ఈఎంఐ సార్ చెప్పారు ఇందాకే, మరొకసారి నేను మెన్షన్ చేస్తున్నాను, నెలవారీ పద్ధతిలో చెల్లించేటువంటి వండర్ఫుల్ సువర్ణ అవకాశం, బంగారు అవకాశాన్ని కలిగించారు. భూమి కొనాలనేటువంటి సామాన్యుల కలని విభూస్ ఎలైట్ టౌన్షిప్ వారు సాకారం చేయడం గొప్ప విజయం అని చెప్పొచ్చు. మరొకసారి సోదరులని చెప్పండి. సో విభూస్ ఎలైట్ టౌన్షిప్ చైర్మన్ పాల్వాయి విక్రమ్ రెడ్డి గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాషం భూపాల్ రెడ్డి సారి గారి ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ లో మనం మన కోసం మన పిల్లల కోసం ఫామ్ హౌస్ అని చెప్పారు. వన్స్ యూ ఇమాజిన్, ఒకసారి ఫామ్ హౌస్ కట్టి అలా ఇమాజిన్ చేసుకోండి. పిల్లలు ఎప్పుడో వస్తారు, మీ మనవాళ్ళు నాకు కూడా అలా అనిపిస్తుంది ఒక ఫామ్ హౌస్ తీసుకోవాలని. సో అలాంటి ఆపర్చునిటీని ఎవరు మిస్ అవ్వద్దు, మనము మిస్ అవ్వద్దు. మీ ద్వారా ఎంతో మందికి ఆ సువర్ణ అవకాశాన్ని కల్పిస్తామని మా సోదరులందరూ విభూస్ ఎలైట్ టౌన్షిప్ వారికి వారి గట్టి కరతాళ ధ్వనులతో వీరికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అంటే ఇది నా మాటల్లో ఒకటి. రెండోది అంటే నాకు అర్థమైంది కొంచెం టైం కూడా కేటాయించింది. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నా డైరెక్టర్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోకల్ నుంచి అంటే నాకు సపోర్ట్ ఒక్కసారి వాళ్ళ నోటి నుంచి కూడా విన్నాము. సో దట్ మనకి ఏంటి అంటే మనకు కూడా అంటే ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు అరే ఈ లెవెల్ పై కొత్త వచ్చిండు అన్న దాని నుంచి అరే మా అన్న చెప్పినా మా తమ్ముడు చెప్పినా మనోడు చెప్పినా అన్న ఫీల్ కూడా ఉంటుంది కదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నెక్స్ట్ రెస్పెక్టెడ్ బసవ సాయి సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ అన్న అందరికి. హలో అన్న, అక్కడ ఇంకా ఎవరు చేతిస్తలే, కొంచెం నా కోసం ప్లీజ్ ఒకసారి విక్రమ్ రెడ్డి సార్ గారి కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టారా? థ్యాంక్ యూ. నా పేరు సాయి బసవ, మన పక్కలే, మనదంతా పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే. ఇప్పుడు మా నిజామాబాద్ జిల్లా ఇది కామారెడ్డి జిల్లా డివైడ్ అయింది. అయినా సో మనమందరం ఒకటే. ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అట్లాగే మన నర్సగౌడ గారు చాలా ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నర్సగౌడ గారి కోసం ఒక్కసారి చప్పట్లు కొడతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అసలు ఇంతసేపటి నుంచి కూర్చున్నారన్నా, థ్యాంక్ యూ. టైం కూడా చాలా అవుతుంది. ఏదో అంటే రియల్ ఎస్టేట్ మీటింగ్ అంటే రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ఇంత టైం ఇచ్చి మా కోసం, మన కంపెనీ కోసం, మన అందరి కోసం వెయిట్ చేసినందుకు ఇంకోసారి ధన్యవాదాలు. అయితే మనం ఏదో జన్మలో చేసిన పుణ్యమన్న ఈ ఫీల్డ్ ఎంచుకోవడం. ఇక్కడ అందరూ చాలా సీనియర్లు ఉన్నారు. బట్ మరొకసారి నా ఒపీనియన్ చెప్తున్నాను. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక రాజ్యానికి సాధారణంగా ఎవరైనా రాజు ఉంటుండే. రాజు అంటే ఇదంతా రాజరికం ఉంటుండే కదా. అయితే రాజు గారు ఏం చేశారంటే తనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కోసము ఆ కూతురు వివాహం చేద్దామని చెప్పేసి అప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఏంటంటే ఇప్పుడు పక్క వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, వాట్సాప్లో నా కూతురు అంటే చెప్తున్నారు. అప్పుడు అంతా అంటే రాజు వారి కూతురు పెళ్లిలో కానీ అందరికీ లేఖ పంపించేది, నా కూతురు పెళ్లి ఉంది, యువరాజులు రండి. ఆ రాజు ఏం కోరుకున్నాడంటే ఆ రాణిని చేసుకోవడానికి, కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒక పెద్ద అంటే స్విమ్మింగ్ పూల్, దీంట్లో ఎవరు ఈదితే ఫస్ట్ వస్తే వాళ్ళకి నా కూతురు ఇస్తానని చెప్పేసి ఆ రాజు ప్రకటించినాడు. ఆ రాజు ప్రకటించగానే ఇక ఎవరైనా రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా మంది యువరాజులు అందరూ వచ్చారు. పక్క రాజ్యం, మహారాజ్యం నుంచి వచ్చారు, లేరు ఈ రకాలు వచ్చారు. ఎందుకంటే స్విమ్మింగ్ చేయాలి, ఈత ఆడాలి కాబట్టి చాలా మంది వచ్చారు, చూస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్కరు వస్తున్నారు వెనుకకి వెళ్ళిపోతున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు వెనుకకి. దేన్ని చూసి? స్విమ్మింగ్ పూల్ చూసి. ఎందుకో తెలుసా అన్న, దాంట్లో పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి, క్రొకడైల్స్. భయపడిపోయారు. ఎందుకంటే ఏమో రాజు కూతురు ఇస్తానే బాగుంది, అందంగా ఉంది, ఈ కూతురు చేసుకుంటే రాజరిగా మొత్తం నాకవుతుంది, బట్ నేను బతికి ఉంటేనే కదా. ఎందుకంటే ఆ ఈత ఆడాలంటే దానికి తిమింగళాలు ఉన్నాయి. ఎస్, అయితే వస్తున్నారు, చూస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. అదే ఈతగాళ్ళు మళ్ళీ మంచి మంచి ఈతగాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అయితే అనుకోకుండా అందరూ ఎందుకు పోతున్నారు అని చెప్పి నా సంఖ్యలు పిచ్చోడు మామూలుగా వచ్చి చూస్తున్నాడు అన్నాడు. చూస్తుంటే ఎవడో ఒకటి పక్కడు లోపల నూకేసాడు, లోపల నెట్టేశాడు. ఇక వాడి భయము అంటే నా భయము, నాకు ఫస్ట్లో ఏం తెలియదు. సేమ్ ఆ ఈత ఆడాలి, ఈత రానే రాదు, నన్ను ఎవడో నెట్టేసాడు లోపడి. నెట్టేసరికి నాకు అసలు అక్కడ ఉన్న తిమింగళాలు కనిపించాలి, ఇంకోటి ఏం కనిపించాలి, రాజు కూతురు అసలే కనిపించాలి. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నా గీత రాదని తెలుసు, నేను పెళ్లి చేసుకున్నానని తెలుసు, ఆమె నాకు సొంత కాదని కూడా తెలుసు. జస్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరో పక్కపండు చూసాను, నన్ను లోపల నెట్టేయగానే నేను ఇక లవోది ప్రాణం కాపాడుకోవాలి, ఇక తిమింగలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాక ఏదో రకంగా అవతల గడ్డకి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయేసరికి ఏమనుకున్నారంటే అందరూ నేను ఫస్ట్ వచ్చిన, నాకు తెలుసు నా ప్రాణం కాపాడుకున్నా నేను అనుకుంటున్నా. ఆ పక్క వాళ్ళందరూ ఏం చేసిన అంటే రాజులందరూ అదే బస్సులో వచ్చిండు, ఈత ఆడిండు, ఈడు విన్ అయిపోయిండు కదా. ఎవరో నెట్టిరు, నా ప్రాణం కాపాడు కోసం నేను వచ్చిన, ప్రాణం కాపాడుకొని గడ్డకి వెళ్ళిపోయినా. అప్పుడు ఏమైందని అంటే, ఇప్పుడు తెలియని వ్యక్తి నన్ను లోపల నెట్టేసిండు, నేను గడ్డకి వచ్చిన, ఏదో రకంగా ఒక ఒడ్డు పైన తేరుకున్నా. ఇమీడియట్లీ ఆ రాజు కూతురు తెచ్చి నన్ను పెళ్లి చేయించారు. అంటే నన్ను చేసుకోలేదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే గడ్డకి వెళ్ళిపోయినా. అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటే రియల్ సంపద లోపల ఎవరు నెట్టేసిందో తెలియదు. ఈ ఫీల్డ్ ఎంచుకోవడం మన అదృష్టం అనే కాన్సెప్ట్ చెప్పడానికి ఇంకో స్టోరీ చెప్పిన, చిన్న స్టోరీ. అయితే ఇందులో జర్నీ చేస్తూ ఉన్నాం. ఎవరో ఒకరు అంటే అన్నలో తమ్ముడో ఎవరో మనల్ని లోపలికి తీసుకొచ్చారు, తీసుకున్నాం, మంచి జర్నీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ జర్నీ చేస్తున్నాం. కానీ దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయినాం అనేది మనం చూసుకోవాలి. మనం ఎంతవరకు సక్సెస్ ఉన్నాము, ఎంత టైం సమయాన్ని మనం చూసుకుంటున్నాము, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాము అనేది కాకుండా ఎంత తొందరలో సంపాదించినాము అనేది మనం చూసుకోవాలి. చాలా కష్టపడుతున్నారు అసోసియేట్స్. సాధారణంగా ఏంటంటే మీరు ఒక చిన్న ఇంకోటి చెప్తాను. సపోజ్ మన దగ్గర పొలిటీషియన్స్ ఉన్నారు, ఓకే. పొలిటీషియన్స్ ఏం చేస్తారని అంటే వాళ్ళు ఏదేదో కష్టపడుతూ ఉంటారు, ఏదో రకంగా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకోటి ఎవరో ఎక్స్పైర్ అయిన తర్వాత సరే ఏదో రకంగా ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చినప్పుడు ఎక్కడ పెడుతున్నారు? కంపల్సరీ తీసుకొని ల్యాండ్ మీదే పెడుతున్నారు. ఒక ఎంప్లాయీ కూడా చిన్నగా ఆయన కోరిక ఏదో ఒక నాకు కొడుకున్నారో పాపను వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ల్యాండ్ మీదే పెడుతున్నారు, ఓకే. చిన్న ఆటో నడుపుకునే వ్యక్తుల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా ఇన్వెస్ట్ పెట్టేది ఓన్లీ ల్యాండ్ పైనే. ఆ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంటే ఈరోజు కోటేశ్వరులు అవుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక డాక్టర్, ఒక యాక్టర్, ఒక టీచర్, ఒక సాధారణమైన వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ పెడుతున్నారు. గమనించండి, ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ పెడుతున్నారు. ఆ ల్యాండ్ మీద అంటే మనం అసోసియేట్గా ఉండి ఆ డాక్టర్ నుంచి ఒక అటెండర్, ఒక ఐఏఎస్ నుంచి ఒక అటెండర్ వాళ్ళ స్థాయి ఉన్న వ్యక్తులకు కూడా మనం సపోర్ట్ ఇస్తున్నాం. మన సపోర్ట్తోనే వాళ్ళ కోట్లు సంపాదిస్తున్నారు. ఎస్, కరెక్టా కదన్నా? ఒక్కసారి చెప్పండి. హలో అన్న, కరెక్టా కదా? మనం ప్రతి ఒక్కరికి మన వల్ల ఉపయోగపడుతున్నాం కాబట్టి ఒకటి మనం 100% అన్న. మీరు ఇప్పుడు మనకు సపోజ్గా విభూ సెలెక్ట్ టౌన్షిప్ ఉంది. విభూ సెలెక్ట్ టౌన్షిప్ మన చైర్మన్ గారు విక్రమ్ రెడ్డి సార్ గారు, మన భూపాల్ రెడ్డి గారు ఇద్దరు ఎంత కష్టపడతారంటే మీరు నమ్మండి. అతి చిన్న వయసు, బహుశా నాకంటే చిన్న వయసు ఉన్నారు, అయినా కానీ నాకైనా అంటే వాళ్ళని మెచ్చుకుంటున్నాను. మీరు కూడా చూసుకుంటారు వాళ్ళ వయసు, కానీ చాలా షార్ప్గా ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా హానెస్ట్గా ఏ ఇబ్బంది ఉన్నా ముంగటి ఉండి నేనున్నా చెప్పి ముందుండి
ప్రతి కస్టమర్కు ప్రతి అసోసియేట్కి ఎవరికి ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారా మీరు నమ్మండి. ఎందుకంటే ఈ మనకు సైట్ గురించి అయితే మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. సరే అపోహలు ఏదో ఉన్నాయి పాతాయి, కానీ ఏదున్నా పేపర్ అన్న డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్ ఫైనల్గా. అట్లాంటిది ఏ ప్రాబ్లం లేకుండా సేవ్ చేస్తున్నామన్న. నేను నిజామాబాద్ యాక్చువల్లీ నేను ఇప్పుడు 19 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. జస్ట్ నేను యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఎక్కువ చేసేవాడిని మార్కెటింగ్, అక్కడ సేల్స్ బాగా చేసేవాళ్ళం. ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అక్కడ మార్కెట్ డౌన్ అయిపోయింది. అసలు సేల్స్ అంటేనే ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ముందు రావట్లేదు. ఆ సమయంలోనే నేను ఏం చేసినానంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. జస్ట్ ఒక మన డిసెంబర్ 8 నుంచే కదా, డిసెంబర్ 8 నుంచే దగ్గర 78 ఫ్లాట్లు అమ్మినా, 78 ఫ్లాట్లు అమ్మినా జస్ట్ డిసెంబర్ 8 నుంచి. అంటే ఇక్కడ నా కస్టమర్లో మీరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కస్టమర్ ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నేను అమ్మిన కస్టమర్లు ఆదిలాబాద్, కరీంనగర్, మీకు కావాలంటే నేను పొద్దున్న డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. వచ్చి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, జైరాబాద్, సంగారెడ్డి, మహారాష్ట్ర నాందేడ్ నుంచి కూడా అండ్ నిజామాబాద్ ఇక్కడ నుంచి కస్టమర్ చూసిన కస్టమర్ రిటర్న్ వెళ్ళట్లేదు. ఇది నమ్మండి, ఎందుకంటే మీరు లోకల్లో ఉన్నారు, నాకంటే బాగా మీకు తెలుసుంటుంది లోకల్లో ఎట్లుంటుంది మార్కెట్ అనేది. మీరు నమ్మండి, ఇంకొక 2 ఇయర్స్ ఎట్లా మనమే టైం ఇస్తున్నాము, కంపేర్ 24 మంత్స్ టైం ఇస్తున్నాము. మీరు నమ్మండి, 5 ఇయర్స్ వరకు. ఎందుకంటే ఇది కామారెడ్డి జిల్లా కొత్తగా అయిన జిల్లా. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ప్రతి డిపార్ట్మెంట్ అనేది వస్తుంది. మా నిజామాబాద్లో అమ్మ వెంచర్ అని ఉందన్న, ఎవరికైనా తెలుసు అన్న అమ్మ వెంచర్? ఎస్, అమ్మ వెంచర్ అన్న అయినప్పుడు సేమ్ ఇదే మాదిరిగా సిటీ కొద్దిగా దూరం, సేమ్ ఇదే మాదిరిగా 5 నిమిషాల డిస్టెన్స్. ఎవరు కొనలేనా లోకల్ వాళ్ళు. మేము అందరం అనుకుంటే లోకల్ వాళ్ళు కొట్టలేరు కదా అని చెప్పేసి మేము ఏం చేసినా అంటే నాకు వచ్చేది ఏంటంటే అనుభవం ఎక్కువ. నేను లోకల్ వాళ్ళు కొనకపోతే నా లోకల్ పట్టుకొచ్చి కొనిపించిన, కానీ కొనిపించుడే ఎవరని ఉండదు. నాకేంది ఏ రాయి ఎత్తినా తలవాళ్ళు కాదు, పదకొండు నాకు ఇష్టం, అదే పందిలు ఉందా. అయితే అక్కడ అమ్మ వెంచర్లో సరౌండింగ్ వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు కొనలేదు. ఎందుకని అంటే లోకల్ వాళ్ళకి ఏమనిపిస్తా అంటే ఇది ఎక్కడైనా కానీ, ఇదే కాదు కామారెడ్డి కాదు, ఏ దగ్గరైనా కానీ పక్కకి కదా, మన ఇంటి పక్కన ఉంటే చూడు, ఆ గల్లీ ఉంటే చూడు, మా అన్న వాళ్ళ ఇంటి పక్కన చూడు అంటారు అని అక్కడ కామన్ ఎవరికైనా అదే ఒపీనియన్ ఉంటుంది. అప్పుడు అమ్మ వెంచర్లో నిజామాబాద్లో కొనని వ్యక్తులు ఈరోజు ఏమైంది, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయ్, నందిపేట్, బోధన్, బాన్సూర్ నుంచి అందరు సరౌండింగ్ నుంచి వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉందాం మనం. ఎందుకంటే ఊరు సరౌండింగ్లో కొంటారంటే మెయిన్ సిటీలో కొనాలంటే 20,000-30,000 గజం ఉంది. 20,000-30,000 గజం పెట్టి మిడిల్ క్లాస్ వ్యక్తులు కొనలేరు. కాబట్టి సరౌండింగ్లో మనకు కొద్ది దూరమైన కొనలేదని కొనేసారు అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడండి అన్న అమ్మ వెంచర్, ఇప్పుడు ఇంతవరకు తెలిసిన అన్నవాళ్ళు అక్కడ 20,000 గజం అమ్ముతున్నాం అన్న. అప్పుడు 6,000 గజం ఎవరు కొనలేదు. అప్పుడు 6,000 గజం ఎవరు కొనలేదు, 20,000 గజం అమ్ముతున్నాం. జస్ట్ 4-5 ఇయర్స్ డిఫరెన్స్ అంతే. ఎందుకంటే అప్పుడు పల్లెటూరు వాళ్ళ నుంచి అక్కడ సిటీ సరౌండింగ్ కొన్న వ్యక్తుల దగ్గర ఇప్పుడు లోకల్ వాళ్ళు కొంటున్నారు. ఎందుకంటే సిటీ అనేది రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇదే కామారెడ్డిలో ఇప్పుడు ఇక్కడ మనం పోతుంటే అది వెంచర్ ఉందన్న, దేవియార్ ఉంది కదా, దేవియార్ మీరు చూసి ఉంటారు. అది వెంచర్ అయినప్పుడు ఏం రేట్ మీరు, అది ఊరు బయటనే అన్నట్టే ఎవరు కొనలేదు కావచ్చు, నాకు తెలిసి అయితే నాకు కూడా కొద్దిగా అవగాహన ఉంది, జస్ట్ మీకంటే ఎక్కువ లేదు. కానీ అప్పుడు అతి తక్కువ ధర పెట్టినా కానీ ఆలోచించుకుంటే కొన్న వ్యక్తులు ఇప్పుడు అలా కొందామంటే ఫ్లాట్లు దొరికాయి. అక్కడక్కడ ఏదో ఒకటి రెండు ఉంటాయి కావచ్చు మేబీ, అంటే మనం అనుకున్న రేట్ దొరకకపోవచ్చు. జస్ట్ దేవియార్ నుంచి మనకు పోయే డిస్టెన్స్ ఎంత 5 నిమిషాలు అన్న. మన వెంచర్ విభూ సెలెక్ట్ టౌన్షిప్ వెళ్ళడానికి 5 మినిట్ డిస్టెన్స్ ఉంది. ఈ 5 మినిట్ డిస్టెన్స్ లో ఇక్కడ పెట్టి 30,000 కొంటున్నాము, అక్కడ 5,000 ధర గజం ఉందన్న. కస్టమర్లకు మనం చెప్పేసేది ఏంటంటే ఇక్కడ 30,000 ఉందన్న మెయిన్ రోడ్ మీద, ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు టైం పెట్టేస్తే అక్కడ 5,000 ధర గజం ఉంది. ఈడ మనం ఒక 200 గజాలు కొనేది ఉంటే అక్కడ మనకు 400-500 గజాలు వస్తాయి. ఇది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే అన్న. ఇక్కడ ఉన్న మన అందరికీ జస్ట్ తలా ఒక 2 ఫ్లాట్లు అమ్మినా కానీ మన వెంచర్ అయిపోద్ది అన్న. జస్ట్ మీరు నమ్మండి, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడమే మన తప్పు. ఒక్కసారి చెప్పండి, వాళ్ళే ఒక ఫ్లాట్ నేను అమ్మితే 3 ఫ్లాట్ వాళ్ళే అమ్ముతున్నారు. ఎందుకు అంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది, 24 మంత్స్ టైం ఇస్తున్నాము, మళ్ళీ తక్కువ ప్రైస్, ఇంకేం కావాలన్న కస్టమర్కి, మళ్ళీ నమ్మకం.
సరే ఇంతకుముందు అపోహ ఏది ఉందో తెలియదు కానీ అది ఎవరు అడిగినా నా కస్టమర్లలో సర్వేయర్ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, సబ్ రిజిస్టర్లు ఉన్నారు, మీకు ప్రూఫ్తో చూపించుదా, కాకపోతే ఎవరి పేరు చెప్పదు కదా, బాగుండదు. అంటే ప్రతి కస్టమర్ తీసుకుంటారు, వాళ్ళకన్నా తెలియకైతే తీసుకోలేరు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కస్టమర్ తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చూసుకొని మరీ తీసుకుంటున్నారు. అన్న అందరూ ఈ సాయంత్రం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీకు సమయం కూడా బాగా ఎదిగినట్టుంది. కాకపోతే మనం అందరం కలిసి విభూ సెలై టౌన్షిప్ రేపు ఎల్లుండి మీకు టైంను బట్టి ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసి జస్ట్ మీరు ఒక నలుగురి కస్టమర్ దేశాన్ని ఖచ్చితంగా ఇద్దరు కొంటారన్న, ఖచ్చితంగా ఇద్దరు కొంటారు. మనిషికి 2 ప్లాట్లు అమ్మినా కానీ మన వెంచర్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది. థ్యాంక్ యూ కొనడాలు అందరికీ. ఇంత చక్కగా అసలు కామారెడ్డి లోపల మన అన్నయ్యలు ఇంత మంచిగా ఉంటాడని రోజుగా మీటింగ్ పెట్టేవాడిని. చాలా రోజుల నుంచి గ్యాప్ ఇచ్చినాం. యాక్చువల్లీ సంతోషం కదా నర్సగౌడ అన్న గారికి, మళ్ళీ మా చైర్మన్ గారు మన రూపారెడ్డి ఎంపీ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఈ విభూ సెలై టౌన్షిప్ గురించి చాలా సంపాదించుకుంటున్నాము, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళలో పాటు మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు సార్. చాలా మరొక 2-3 years లో ఆఫ్టర్ 5 years లో ఎలా ఉండబోతోంది ఒక భూతల స్వర్గం అనేటువంటి విభూ సెలై టౌన్షిప్ అని కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలి సోదరులు. నిజంగానే సోదరుల సపోర్ట్ చాలా అద్భుతమైంది. క్రీడా అధ్యక్షులు నరసగౌడ అన్నగారు అండ్ రామచంద్ర నాయక్ అన్నగారు అండ్ రాజలింగం అన్నగారు అందరి సపోర్ట్ తో ఇంత వండర్ఫుల్ గా సోదరులు వచ్చారు. ఇట్లా చాలా మంది కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మీ అందరికీ విభూ సెలై టౌన్షిప్ యాజమాన్యం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇంకా మరొక 15 నిమిషాల్లో కార్యక్రమం ముగియబోతుందండి. ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా సోదరులయ్య మీ అందరి సహకారమే ఇంపార్టెంట్. సో కరెక్ట్ 15 నిమిషాల్లో కార్యక్రమం ముగియబోతుంది. అందరూ చాలా స్వీట్ అండ్ షార్ట్ గా వారు మాట్లాడబోతున్నారు. దయచేసి ఎవ్వరూ వెళ్ళొద్దు, ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ గోవింద రామకృష్ణ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీరు చప్పట్లు కొడితే సార్ ఇంకా సార్ మీటింగ్స్ ని స్వీట్ అండ్ షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు గోవింద రామకృష్ణ. లోకల్లో మ్యాక్సిమం ఒక 80% అందరూ నన్ను చూస్తుంటారు. నేను ఆల్రెడీ ఫస్ట్ సైట్ నుంచి 3 సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను. ఆల్రెడీ అందులో 200కు పైగా ప్లాట్లు అమ్మాను. ఆల్రెడీ 100 ప్లాట్లు రిజిస్ట్రేషన్స్లో కంప్లీట్ చేయించాను. ప్రతి ఒక్కరు నన్ను అప్పుడు నెగిటివ్ నేను చేస్తున్నాను, ఇంకా ఈ కంపెనీలో చేస్తున్నాం చాలా మంది అనేవాళ్ళు నన్ను ఇప్పటికీ, ఇంకా చేస్తున్నాం కంపెనీలో, ఇంకా చేస్తున్నాం అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒక 2 నిమిషాలు. ఫస్ట్ లీగల్గా ఉందా లేదా అది చెక్ చేసుకోవడం. ఎందుకంటే మనకు అందరికీ దాంట్లో నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఒక్కరు 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదొకటి మనం ఫస్ట్ ప్రియారిటీగా డాక్యుమెంట్ ఏ విధంగా ఉందో చూసుకుంటే అది తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి మార్కెట్లో ఈఎంఐ పద్ధతిలో మన కామారెడ్డి వెంచర్లన్నీ రీసేల్ అనేది లేదు, అదొకటే ప్రాబ్లం. అప్పుడు 2000కి అమ్మితే ఇప్పుడు అదే 2000కి అడుగుతున్నారు కొన్ని వెంచర్లలో. ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఎందుకు అక్కడ ఏ ప్రాబ్లం అవుతుందంటే డెవలప్మెంట్ లేదు. ఏదైతే చెప్పారో కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ అనేది మొత్తం మిస్ అయిపోయింది. ఈఎంఐ అంటే భయపడుతున్నారు కొంతమంది, ఎందుకంటే పాత వెంచర్లు అన్ని చూసి డెవలప్మెంట్ చేయలేకపోవడం కారణం ఒకటి. అదొక్కటి మన కంపెనీ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ విషయంలో 30 కోట్లకు నాకు అగ్రిమెంట్స్ చూపించడం జరిగింది సారు. అంటే 2 లక్షల గజాలకు 30 కోట్లు అగ్రిమెంట్ పేపర్స్ చూపించిండు. అప్పుడు నమ్మి నేను ఒక 2 months 3 months లో 50 ప్లాట్ ఇచ్చిన బిబుస్ లో. అంటే ఎందుకు అంటున్నా అంటే మన కంపెనీకి అనేది ఒక ఛాన్స్ ఇద్దాము, అంటే డెవలప్మెంట్ చేద్దామని ఒక కసితోటి యంగెస్ట్ డైరెక్టర్ చైర్మన్ విక్రమ్ సార్ కానీ భూపాల్ రెడ్డి సార్ కానీ మనకు మంచి సపోర్టబుల్గా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చేసుకొని మంచి పేరుతో ముందుకు వెళ్దాం. మన లోకల్ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకో వెంచర్ చేయడానికి రెడీ ఉంటారు సార్ వాళ్ళు. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసుకొని మంచి ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే రీసేల్ అనేది చాలా ప్రాబ్లం. కానీ మన కంపెనీలో ఛాన్స్ ఇచ్చింది ఒకటి సార్ వాళ్ళు ఏంటంటే అంటే ఒక అసోసియేట్ డైరెక్ట్ అమ్మలేకపోతాడు. ఇది ఒక 5000 మంది ఉన్నప్పుడు దాన్ని ఈజీగా సెల్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ సిస్టమ్తో సార్ చెప్పిండు. తర్వాత వచ్చేసి ప్లాట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఏ కంపెనీలో లేదు. ఇప్పటివరకు నేను ఇప్పటికి ఒక 5-10 కంపెనీలో చేశాను. ప్లాట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఇక్కడ లేదు. అంటే ఒక కంపెనీలో కొనుక్కుంటే అక్కడనే ఉంటుంది, కానీ ఇక్కడ డబ్బులు ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్స్ మన కంపెనీ అది అందించింది.
థ్యాంక్స్ అని నేను చాలా అభినందిస్తున్నాను సార్. కాబట్టి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నాకు కొంచెం స్టేజ్ ఫియర్ కానీ మెల్లమెల్ల అలవాటు చేసుకుంటున్నా. కాబట్టి అందరికీ థ్యాంక్స్. ఓకే, యువత ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అది బ్రహ్మాండంగా విజయవంతమవుతుందట. వీళ్ళందరూ అలాగే యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నారు మీరందరూ. సో మీకు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అందరి వస్తున్నాయని ఒకసారి మీ చప్పట్లతో తెలియజేయండి. యువత తలుచుకుంటే సాధ్యం కానీ ఏముంది. సో చక్కగా ఒక వీడియో షూట్ కూడా తీయాలి విక్రమ్ సార్తో మీ అందరితో కలిసి. మీరందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. నెక్స్ట్ అబ్దుల్ హనీఫ్ సార్ గారిని మాట్లాడుతున్నారు. మీరందరూ డైరెక్టర్స్ ఫ్రమ్ కామారెడ్డి అండి. చక్కగా విభూ సెవెన్ టౌన్షిప్ యొక్క రథ సారథులు మీరు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ హనీఫ్. నాకు తెలుగు పూర్తిగా రాదు, కొంచెం హిందీలో మాట్లాడతా, అర్థం చేసుకోండి. मैं ये फील्ड में पिछले 10 साल से हूँ. मैं जब डिग्री कर रहा था तो डिग्री फर्स्ट ईयर में था तो ओपन लैंड बेचा था मैं. तो उसके बाद मेरे को ख्वाहिश हुई कि रियल एस्टेट फील्ड में काम करने से इसके फायदे कितने हैं. तो उसके बाद मैं काम जब शुरू करा तो 3 साल तक 1 रुपये भी नहीं कमा. मगर 3 साल में जो मेरे को नॉलेज मिला, मेरे एज से भी ज्यादा मेरा नॉलेज मिल गया. तो मैं 10 साल से आज तक कभी कोई कस्टमर को प्लॉट वेंचर्स में नहीं कराया, क्योंकि कामारेड्डी में आज तक ऐसे कोई वेंचर्स नहीं है जो डेवलप हुए सो है. पिछले 7-8 साल में कामारेड्डी में जितने भी वेंचर्स आए, जो प्लॉट्स लिए, आज वो बहुत लोग परेशान है. किसी के शादी के लिए परेशान है, आज परेशान है. लेकिन जब मैं ये साइट विजिट करा, 3 साल से मैं इसमें काम कर रहा हूँ. जब मैं पहले देखा वेंचर और आज जो देख रहा हूँ मैं वेंचर में, अल्हम्दुलिल्लाह यहाँ ठहर के मैं आप लोगों के सामने बोलना, इससे अच्छा ये है कि अपन एक साथ सब अगर जाके देख लेंगे तो आपको वहाँ का काम खुद समझ में आ जाएगा. और सबसे अच्छी बात ये है कि मैं हैदराबाद की भी तकरीबन कंपनीज में काम करा नहीं, और वहाँ पे देखा जो EMI फैसिलिटीज जो प्लान है 24 मंथ्स का, ये 24 मंथ्स बेस्ट ऑप्शन है 0% इंटरेस्ट का. जो मिडिल क्लास फैमिलीज है, अगर आप अपने वेंचर की बात ले लेंगे, अपने पास 240 गज का प्लॉट है, और छोटी फैमिली है 200 गज 240 गज नहीं ले सकती, उसके लिए भी अपने पास ऑप्शन है 120 गज का. और 120 गज जब 6,60,000 में देते, 24 महीने स्कीम कंटिन्यू करते, उसके बाद अपने पास 6,60,000 में क्लोज होगा. और दूसरे कंपनीज में 6,60,000 के बाद जो EMI का रेट ऑफ इंटरेस्ट रहता वो भी ऐड होता. तो मैं आप लोगों से गुजारिश कर रहा हूँ, ये कामारेड्डी, मैं भी कामारेड्डी का हूँ, ये एक अच्छा मौका है, काम कर लेंगे और विक्रम सर का साथ देंगे और जितना जल्दी हो सका उतना जल्दी क्लोजिंग कर लेंगे और पैसे कमाएंगे, कस्टमर्स को भी फायदा देंगे, अपन भी फायदा उठाएंगे. थैंक यू. संतोष हनीफ भाई, ये प्रोजेक्ट तो पूरे फिलअप हो जाएंगे और विक्रम सर आप दूसरे प्रोजेक्ट के लिए भी प्लान करेंगे आगे साल तक. थैंक यू वेरी मच. और नेक्स्ट, ఇక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఆరాధించబడతారు. సో రమ్య మేడంకి ఒకసారి చెప్పండి. యు వెల్కమ్ మేడం. ఒకసారి స్వీట్ అండ్ షార్ట్ గా తన మాటల్ని వినిపిస్తున్నారు రమ్య మేడం గారు. అండ్ నెక్స్ట్ లక్ష్మీనారాయణ సార్ గారు మాట్లాడతారు, డైరెక్టర్ ఫ్రమ్ కామారెడ్డి. దాంతో ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. విత్ 10 minutes లో సహకరిస్తున్నాం. మీ అందరికీ మరొకసారి విక్రమ్ సార్ గారు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. అండి అందరికీ, నా పేరు రమ్య. అసలు నేనైతే ఎప్పుడు అనుకోలేదు రిలేషన్ చేస్తా అని. కాకపోతే కొందరు సపోర్ట్ వల్ల నేను ఇంట్లో దిగాను. చాలా మందికి ల్యాండ్ ఇచ్చిన హ్యాపీనెస్ లో మాత్రం నేనైతే ఉన్నాను. మీరందరూ కొనలేని సిచ్యువేషన్ లో ఉంటారు. మా దగ్గర EMI లో ఉంది కాబట్టి మనం అందరం కూడా సేవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటారు. సో మీరందరూ సపోర్ట్ చేసి నా మట్టి నేను ఏం చెప్తున్నా అంటే లోకల్ వాళ్ళకంటే కూడా నాన్ లోకల్ వాళ్ళతో ట్రై చేయండి, చాలా మందిగా సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్. చాలా స్వీట్ అండ్ షార్ట్ గా స్వీట్ గా మీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సార్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఒకసారి చెప్పండి. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ క్రీడా ద్వారా ఇంత చక్కని మీటింగ్ ఏర్పాటు చేసిన నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మనకున్న నాలెడ్జ్ని మనం పంచగలిగితే సంపాదించుకునే ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ద్వారా ప్రతి వ్యక్తి సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఇచ్చారు. ఇలాంటి క్రీడా ద్వారా మనకు లక్ష్మణ్ గౌడ్ గారు టీం ఈరోజు ఏర్పాటు చేయడం నాకు గర్వంగా ఉంది. మన క్రీడా సభ్యులందరూ కూడా చాలా సంతోషమైనటువంటి దినమని భావిస్తున్నాను. రియల్ ఎస్టేట్ ద్వారా నేను పక్కన ఉన్న అడ్లూరు ఎల్లాడి గ్రామస్తున్నే. అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్గా 30 సంవత్సరాలు ప్రయాణం చేసి రియల్ ఎస్టేట్ ద్వారా 6000 ప్లాట్లు అమ్మి 3 కోట్లు సంపాదించిన ఏకైక వ్యక్తిని నేను. ఇదే విభూసి టౌన్షిప్లోనే 144 ప్లాట్లు అమ్మి రిజిస్టర్ చేసిన ఏకైక వ్యక్తి నేనే. నన్ను విమర్శించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు నా పక్కనున్న వాళ్ళందరూ నాతో పాటు మందు గ్లాస్ తాగినా కూడా అరే నువ్వు గల్లీలు పని చేస్తున్నారా పిచ్చి చేస్తున్నాను అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు లీగాలిటీ ఉండాలి. ల్యాండ్ కాలకు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అది ఉండి చూసిన తర్వాతనే నమ్మి 140 ప్లాట్లు అమ్మగలిగినటువంటి ధైర్యం నాకు వచ్చింది. ఎందుకంటే నేను ఒకటి చెప్పగలుగుతాను, నేను 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాను సార్. ఒకటే చెప్తాను, లీగాలిటీ లేకపోతే వ్యాపారం చేయొద్దు. లీగాలిటీ ఉంటే ఏ వ్యాపారమైనా చేయొచ్చు. డాక్యుమెంటే దానికి ఆధారం. డాక్యుమెంట్ లేని వ్యాపారం ఎప్పటికీ చేయొద్దు. చేస్తే ఇరుక్కులో పడతాము. ఈరోజు ల్యాండ్ పక్కా ఉందా లేదా, అది ఏదన్నా అసైన్మెంట్ ల్యాండ్ ఉందా, అసైన్మెంట్ ల్యాండ్ లేదా, ఉంటే దాని తాలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని రకాలుగా అనుభవించిన వ్యక్తిని నేను. ఆ స్టార్టింగ్లో వెంచర్ ప్రారంభించిన టైంలో చేసినప్పుడు విమర్శించిన వాళ్ళు 99 మంది నాకు ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, లీగల్గా ఉంటే వ్యాపారం చేయొచ్చు, లీగల్గా లేకపోతే వ్యాపారం చేయలేము. నిజమా కాదా ఒక్కసారి చెప్పండి నాకు ప్లీజ్. మనము కేవలము 2 రూపాయల కమిషన్ నుంచి 20 రూపాయల కమిషన్ ఆలోచించే వ్యక్తులం మాత్రమే. మన తాలూకు నాలెడ్జ్ని, మన తెలివితేటల్ని, మన బుర్రని ఉంచి అతన్ని సంపాదించిన దాన్ని తీసుకొచ్చి ఆస్తి కొనుక్కోండి అని ఆలోచించిన ఏకైక వ్యక్తులు క్రీడా సభ్యులే. సంపాదించడం అందరికీ ఉంటుంది, సంపాదిస్తున్నారు. మన భార్య పిల్లలతో పాటు పిల్లల్ని నాకన్నా నా పిల్లల్ని మంచి పొజిషన్ ఉంచాలనే కోరిక వాళ్ళ పేరెంట్స్ ఉంటుంది. నిజమా కాదు? ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. 2 నిమిషాలు. మనం కష్టపడ్డాం, మన పిల్లలు మనలా కష్టపడద్దు. వాళ్ళ లైఫ్ని బాగా సేవ్ చేసి మంచి లైఫ్ ఇవ్వాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అదేవిధంగా నేను ఒకటి చెప్పాలి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు 58 సంవత్సరాల వయసు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఇప్పుడు మనకు వచ్చి బెంగళూరు అయితే డెవలప్ అయిపోయింది, నాగార్జున డెవలప్ అయిపోయింది, సంగారెడ్డి డెవలప్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ అంతా ప్రపంచం మొత్తం కూడా మన నిజామాబాద్, నాగ్పూర్ హైవేనే అందరూ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు లాస్ట్ డెవలప్మెంట్ అవుతున్న లాస్ట్ హైవే బ్రిడ్జ్ వస్తున్న ఏకైక మార్గం మనదే. మనకి ఈరోజు మనకున్నటువంటి నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, కొంతమంది నచ్చచ్చు నచ్చకపోదు, నీకు చెప్తున్నాను ఏంటంటే ఈ రోజు వరకు కూడా మన రోడ్ డెవలప్మెంట్ కాలే. నిజమా కాదా? ఈరోజు మెడ్చల్ హ్యాపీగా 80 నుంచి 100 స్పీడ్ వెళ్తాం. మెడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్ళలేము. కానీ మెడ్చల్ టు హైవే ప్లాట్ఫామ్ మనకు బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. ఆ రానున్న రోజుల్లో మన రోడ్డుకున్నంత డిమాండ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇంటర్నేషనల్ హైవే కాబోతున్నా మనం ఒకటి చెప్తున్నాను, ఇక్కడ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను అంటే
నేషనల్ హైవే 7 మనది ఇప్పుడు 44గా మారింది. కానీ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పెద్ద రోడ్ అంటే మనదే. భారతదేశంలో భూమధ్య రేఖలో ఉన్న ఏకైక పెద్ద రోడ్ మనదే. అదే రోడ్డు ఈ రోజు డెవలప్మెంట్ వస్తుంది. ఢిల్లీలో ఉన్న అందరూ కూడా ఈ రోడ్డు మీదనే ప్రయోగం చేయబోతున్నారు. కాబట్టి ఈ రోడ్లో పెట్టిన ఏ పెట్టుబడైనా మనం కొనిచ్చిన మనమందరం కూడా కమిషన్ ఆశపడి పనిచేస్తున్నాము. కమిషన్ ఆశపడి ఉన్నా ఇక్కడ పెట్టుబడి మాత్రం 100% డెవలప్మెంట్ అవుతుంది. మనం గుర్తించుకునే రోజులు ముందొస్తాయి. రానున్న 2030 సంవత్సరాల్లో ఇక్కడ ఏ ఆస్తి కొనిపెట్టుకున్నా 2030లో మాట్లాడుకునే ఏదైతే వ్యక్తులు అంటే క్రీడా సభ్యులు గర్వంగా చెప్తున్నాం. మనం డెవలప్మెంట్ అయిపోయినాను, డెవలప్మెంట్ కానున్న దగ్గర పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి ఈరోజు విభూస్ వాళ్ళు ఈరోజు వచ్చి ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి మంచి డెవలప్మెంట్ చేసి మంచి ప్లాట్ఫామ్ మనకు అందించారు. దాని అందరూ కూడా మంచి మార్కెటింగ్ చేసుకుని అందరూ సక్సెస్గా కోరుకుంటూ నరసింహ గౌడ్ గారికి, విక్రమ్ రెడ్డి గారికి, భూపాల్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి తెలియదు, భూపాల్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు ఈ రోజు వెంచర్కి వెళ్ళాను. రానున్న రోజుల్లో ఇంకో పెద్ద ప్లాట్ఫామ్ చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ ఏంటంటే మరొక 5 minutes లో అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తో కార్యక్రమం ముగియబోతుంది. దయచేసి 5 minutes కూడా తీసుకున్నాను. ఒకటే నిమిషం విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్కరం ఏంటి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, నాకేంటి అన్నది ఆ ఒక్క పాయింటే చెప్తా. ఆ ఒక్క పాయింట్ ఏంటి అంటే నిజంగా చెప్తున్నా, ఇది డైరెక్ట్ ఓపెన్ గా చెప్పడం వద్దు. అంటే ఎందుకు అంటున్నా అంటే కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఉంటాం, మనం ఉంటాం, కావాలంటే మాట్లాడుకుందాం. ఎందుకు అంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇట్లాంటి ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఒక 150-200 మంది వస్తే ఆ 150-200 మందిలో నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది సేల్ చేస్తారు అనుకుందాం. 20 మంది సేల్ చేస్తే కొన్ని ఒక 100 మంది సేల్ చేస్తే అమ్మని ఒక 20 మంది ఉంటారు చూడండి, అరే దాంట్లో అంత ఇస్తురంట అని చెప్పి అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనది మనమే కొట్టుకున్నట్టు అవుతుంది కడుపు. సో అట్లా ఉండొద్దు. కాబట్టి మనం ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. ఒకటి. రెండోది ఒకటి ఏంటి అంటే మీరు అంటే మామూలుగా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ ఏమంటాము ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటి ఏంటి అంటే మీరు ఇంకొకటి ఇక్కడ కామారెడ్డిలో నేను చూసింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా కింద భూపాల్ ఉన్నాడు, భూపాల్ కింద ఇంకొకరు ఉన్నారు, బస్సులో ఉన్నాడు అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటి అంటే బస్సులో ఇంకొకరితో వెళ్ళి అసోసియేట్స్ అటు ఇటు షిఫ్ట్ అవ్వడం ఇట్లాంటివి కూడా చూసుకుంటారు, రైట్? ఇట్లాంటివి నేను స్పెసిఫిక్గా ఇంకా చాలాసేపు చెప్పదలుచుకోలేదు, ఇక్కడ 1 minute కంప్లీట్ చేయాలి. కాబట్టి మీకు ఒకటి 100% అష్యూరెన్స్ ఏమిస్తున్నా అంటే మన దగ్గర ఉన్న రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్ని తీసుకొని వచ్చారు వెంచర్లో, నాకు కావాల్సింది ఏంటంటే వెంచర్లో ఒక ఫోటో దిగడం. దిగి పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ని తీసుకొని వచ్చి ఫోటో దిగితే ఆ కస్టమర్ కొనలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month తర్వాత భూపాల్ తీసుకొచ్చి ఆ కస్టమర్ని చూపిస్తే కూడా ఆ కమిషన్ నాకే వస్తుంది. అంటే మనం ఒకరి కస్టమర్ని ఒకరు లాక్కోవడం అలాంటిది ఉండదు. సో ఈ టైం ఎంత అంటే 3 months వరకు అన్న, ఒక్కటే ఒక నిమిషము, 3 months వరకు ఆ ఫోటో అనేది వ్యాలిడ్ ఉంటుంది. రెండోది అసోసియేట్ అనేది దీంట్లో ఒక పెద్దది ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ భూపాల్ని నా అసోసియేట్ చేసుకుంటే వేరే వాళ్ళు భూపాల్ని అసోసియేట్ చేయడానికి వీలేదు. నాకేదైనా ఉంటాడు, రేపు రోజు మా ఇద్దరికి గొడవ అయినా నాకు రావాల్సింది నాకు వస్తుంది, తనకు రావాల్సింది తనకు వస్తుంది. కానీ అసోసియేట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అసోసియేట్ చేసుకుంటే నిజంగా కోడ్ అయితే ఉంటుంది. రేపు రోజు మీరు బిజినెస్ గాల్లో అవుతుంటారే ఇట్లా ఉంది అంటే కూడా అమ్మినా బిజినెస్ వస్తుంది. బట్ అసోసియేట్ అవ్వమని రిక్వెస్ట్ కూడా చేస్తాం. సో అండ్ లాస్ట్లీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఎందుకంటే అపోహలు అవి అన్న కూడా చెప్పింది గవర్నమెంట్ మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 1 minute అది చేద్దాము. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేదా మస్తు అయిపోయింది అంటే కూడా పక్కకి వెళ్తాం. ఎస్, ఎనీ క్వశ్చన్స్? ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే ఆల్మోస్ట్ చాలా క్లియర్ గా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మన మనసులో ఏదో సందేహం ఉంటే అలా ఉంటది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ సార్ గారు వెయిట్ చేస్తున్నారు. ఒక 5 minutes లో కంప్లీట్ చేద్దాం. అన్న ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? ఓకే, అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తో ప్రోగ్రామ్ ఎండ్ చేయబోతున్నాం. ఓకే, విభూస్ అలర్ట్ టౌన్షిప్ యొక్క సంపూర్ణ సమాచారాన్ని అందించి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా ఇన్ఫర్మేషన్ అందించి ఇంత వండర్ఫుల్ కార్యక్రమానికి
కి రథసారథులై నడిపించారు మీరందరూ అండ్ క్రీడా సోదరులు. సో క్రీడా అధ్యక్షులైనటువంటి నర్సగౌడ్ అన్న సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సోదరులు విక్రమ్ రెడ్డి గారు ఇన్వైట్ చేస్తున్నారు. చిన్న శాలువాతో సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. అండ్ రామచంద్ర నాయక్ సార్ గారిని అండ్ రాజలింగం సార్ గారిని క్రీడా కార్యవర్గ సభ్యులైన వీరిని సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. విభూస్ అలైన్ టౌన్షిప్ యాజమాన్యం తరఫున చైర్మన్ తరఫున అండ్ ఎండి సార్ గారి తరఫున. సార్ మీరు చప్పట్లు కొట్టేది బ్రహ్మాండంగా ఉంటుంది కదమ్మా. ధన్యవాదాలు. అద్భుతమైన ఈ కార్యక్రమానికి విచ్చేశారు అండ్ సోదరులందరూ సోదర భావంతో కలిసి ఉండి మీ రంగంలో ఉన్నతంగా రాణించి కామారెడ్డి వాసులందరికీ ఆదర్శంగా నిలవబోతున్నారు మా రియల్ ఎస్టేట్ రంగ సోదరులందరూ. యాజమాన్యం తరఫున చైర్మన్ గారి తరఫున ఎండి గారి తరఫున సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సెక్రటరీ సత్యం సార్ గారిని వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఇంతటి వండర్ఫుల్ కార్యక్రమానికి విచ్చేసి మీ వాల్యుబుల్ టైం ని కేటాయించి విభూస్ అలర్ట్ టౌన్షిప్ కి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని గ్రహించిన మీ అందరికీ అండ్ క్రీడా అధ్యక్షులు నర్సగౌడ్ సార్ గారికి అండ్ కార్యవర్గ సభ్యులకి అండ్ రామచంద్ర నాయక్ గారికి అండ్ రాజలింగం సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తున్నారు. విభూస్ అలర్ట్ టౌన్షిప్ చైర్మన్ విక్రమ్ రెడ్డి సార్ గారు అండ్ ఎంపీ భూపాల్ రెడ్డి సార్ గారు అండ్ విభూస్ అలర్ట్ టౌన్షిప్ యాజమాన్యం వారు. ఇంతటితో ఈవెంట్ ముగిసింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ అ లాట్.